బిగ్ బాస్ అనే షో మీద కామనర్ గా టాప్ 15 వరకు వెళ్ళిన డాలియా షరీఫ్. No one can suppress me. I'm 22 years old. I got abused. I got out of it and I fought for it. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. കിളിയേ കിളിയേ മണി മണി മേഘത്തൂവിൽ ഒരു മലമുള്ളാൻ പോകുമലനാടുകൾ തേടി ഒരു കിന്നാരം വീഴും കുളി డాలియా ఫస్ట్ స్టేజ్ మీద కనపడంగానే డాలియా బటన్స్ పెట్టుకోకుండా ఏదో వచ్చింది, జడ్జెస్ ని సర్ప్రైజ్ చేసేసి ఎక్స్పోజ్ చేసేసి సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు జడ్జ్మెంట్ లో కూర్చున్న వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. అంటే జడ్జెస్ చూడకుండానే వాళ్ళు ఆ ప్లేస్ లో కూర్చోబెట్టరు కదా వాళ్ళని. అలా అంటే నాకు ఇట్స్ వర్త్లెస్, ఆ పాయింట్ వర్త్లెస్. నేనేం డ్రెస్సెస్ వేసుకోవాలో మీరు నాకు చెప్పే హక్కు మీకు లేదు. ఏంటో ఏదో చేసేసింది. అసలు డాలియా బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనిపించింది? డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా, లేకపోతే ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి? ఆబ్వియస్లీ డబ్బుల కోసం. ఇప్పుడు అప్పు కడితే నువ్వు పెద్ద మనిషి అయిపోయావు. నువ్వు అప్పు కట్టినందుకు నిన్ను బిగ్ బాస్ లో తీసేసుకోవాలా? నువ్వు తన సిచ్యువేషన్ ఉంటే నువ్వు కట్టుకుంటే నీకు తెలిసేది. ఇది తెలుగు షోనా కన్నడ షోనా మనకి బిగ్ బాస్? తెలుగునే. తెలుగు కదా. నువ్వు తెలుగు అమ్మాయి, నేను తెలుగు. కన్నడకి వెళ్ళి మీ వల్ల జిమ్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. నేను చూస్తాను కదా, వస్తారు 1 year డబ్బులు కట్టి 2 రోజులు కనిపిస్తారు, మళ్ళీ రాని మళ్ళా సెల్ఫీలు, స్టేటస్లు, ఫస్ట్ డే అంతే. ఇక మీలాగా చూసి నేర్చుకుంటారు. ఆడపిల్ల చెప్తుంది మనకి, బుద్ధుండాలి మనకి. బాయ్ ఫ్రెండ్ రాలేదు నా లైఫ్ లో, నాకు ఎవరు రాలేదు. ఆడొస్తారు, వస్తే ఏడ్చి పడేసేటట్టే ఉన్నావు కదా. శారీ మీద 5K రన్ చేశారు మీరు. ఆ రోజు నేను 5K రన్ చేశాను అని ఒక టాపిక్ తీస్తే కింద కామెంట్ లో అబ్బాయిలు 5K రన్ చేసేదంటే నీకు బిగ్ బాస్ ఎందుకు, పోలీస్ ట్రైనింగ్ వెళ్ళొచ్చు కదా. మాకు నా కెరియర్ చాయిస్ చెప్పడానికి మీరెందరూ? 6th క్లాస్ లో నుంచి వర్క్ చేస్తున్నా. మా ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల 6th క్లాస్ లో నుంచి ఒక అమ్మాయి వర్క్ చేస్తున్నా అంటే ఆ పిల్లకి ఎన్ని కష్టాలు ఉంటాయో. నేను చెప్తున్నా, నాకు ఫుడ్ లేదు తినడానికి అన్నప్పుడు ఈ పూట వండుకోకపోతే డబ్బులు మిగులుతాయి కదా అని ఆలోచించుకున్నావు. ఒక్కళ్ళు ఆ టైంలో ఎందుకు వెళ్ళారు అసలు? అయినా కానీ మీకు తెలీదు, నా సిచ్యువేషన్ మీకు తెలీదు. మీరు మీ చెల్లికో మీ అక్కకో జరుగుంటే అదే మాట్లాడేవాళ్ళ లేదు కదా. నా చెల్లిని ఎలారా చెయ్యేస్తావు అని అడిగే వాళ్ళు లేరు ఇప్పుడు బయట. నాకు అదే అనిపించింది. ఇంత హేట్ కామెంట్స్ చూస్తుంటే మీ చెల్లికో జరుగుంటే ఆ అబ్బాయిని అనేవాడివా, మీ చెల్లిని అనేవాడివా నువ్వు? నేను మీ చెల్లి అయ్యి ఉంటే వెళ్ళి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, ఎవరు ఎన్నన్నా, ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినా ఆ నెగిటివ్ కామెంట్స్ ని పాజిటివ్ కామెంట్ గా మార్చుకొని, తన బలంగా మార్చుకొని ఈ రోజు బిగ్ బాస్ అనే షో మీద కామనర్ గా టాప్ 15 వరకు వెళ్ళిన డాలియా షరీఫ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. హాయ్ డాలియా. హాయ్, హలో. యా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ అగ్ని పరీక్ష టాప్ 15 వరకు ఎలా అప్లై చేశారు, ఏంటి? అంటే ఇది కామనర్స్ లో వీడియోస్ అప్లై చేయమంటే అప్పుడు ర్యాండమ్ గా మా ఇంట్లో అడిగేసరికి అప్లైడ్. అంటే మనది కొంచెం బిజీ లైఫ్ నుంచి మా అమ్మ అడిగింది, మా నాన్న అడిగారు. మా మమ్మీ వాళ్ళు నన్ను ఎప్పుడైతే అడగలేదు. అడిగింది ఇది ఒకటే, గ్రాస్డ్. అంటే ఇంకా అడిగినప్పుడు ఎందుకు చేయొద్దు, తప్పే ఉంది. చేస్తే అంత ఛాన్స్ ఎవరికి రాదు ఫస్ట్ కామనర్స్ కి. పెడితే ఏమవుతులే అని పెట్టింది. దాని తర్వాత 4 ఆడిషన్స్ అయ్యాయి. 4 రౌండ్స్ ఆఫ్ ఆడిషన్స్ అయ్యాక మేము ఆ స్టేజ్ వరకు వెళ్ళాం. దాంట్లో చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. లైక్ చాలా మంది వచ్చి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నుంచి క్యూరేట్ అయ్యి 45 పీపుల్ మేము మెగా ఆడిషన్ కి వెళ్ళాం. మెగా ఆడిషన్స్ మాకు 3 days అయ్యాయి యాక్చువల్లీ. ఇప్పుడు నాది ఏదైతే క్లిప్ వస్తుందో అది నా ఆడిషన్ నైట్ 2:30, 3కి అయింది. అంత 3 days వెయిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి
అదంతా అయింది. దాని తర్వాత ఇప్పుడు ఇలా అగ్ని పరీక్షలో ఆల్మోస్ట్ 100+ వచ్చారు. 100 100+ యాక్చువల్లీ వాళ్ళు థర్డ్ రౌండ్ లో క్యూరేట్ అయిన వాళ్ళు ఇంకా అవును. చాలా మంది ఉన్నారు ముందు. 100+ వచ్చారు. ఆ 100+ ని తన్నుకుంటూ 45 వచ్చారు. మళ్ళా ఆ 45 లో కూడా టాప్ ఇక్కడ 15 కి రావడం అసలు ఎలా అనిపించింది? అసలు అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా వస్తాను అనే దాని మీద? నేను అనుకున్నా, ఎందుకంటే ఆఫ్టర్ సీయింగ్ ద క్రౌడ్ అక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే మనకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి లైఫ్ మీద, లేకపోతే ఏది పడితే అలా రాలేము బిగ్ బాస్ కి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే ఇలా ఫోన్ పెట్టేసి నన్ను బిగ్ బాస్ లో తీసుకోండి అని అంటే మాత్రం తీసుకోరు. అది అయిపోయింది. ఎందుకంటే మనకు ఒక పర్సనాలిటీ ఉండాలి, మనకు ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, మనకు ఒకటి ఉండాలి. మనం ఏంటి అన్నది మనల్ని మొహం మీద అడిగితే చెప్పగలగాలి. నీ గురించి ఒక 10 నిమిషాలు వాగమ్మా అంటే వాగడానికి స్టఫ్ ఉండాలి అక్కడ, లేకపోతే మనం వేస్ట్ అక్కడ. ఎందుకంటే చాలా మంది నేను చూసా కదా, నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని కొంతమంది ఉన్నారు, స్పెసిఫిక్ గా కొంతమంది ఉన్నారు వాళ్ళ లైఫ్ లో నుంచి ఆ ఒక మీమ్ ఆ ఒక వీడియో తీసేస్తే వాళ్ళేంటో వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి రాలేరు. అది అగ్ని పరీక్షల వల్ల మనుషులకు తెలుస్తుంది. దానికి అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకు అనిపించింది. ఆ పాయింట్ వరకు వెళ్తే నేను అక్కడి వరకు వెళ్ళినప్పుడు మనకి సోషల్ మీడియా బేస్ లేదు, మనకి ఫాలోవర్స్ లేరు, మనకి ఇవన్నీ లేవు, మనం వెళ్తే ఏమవుద్దో ఏమో. వాళ్ళు కూడా మనమేమనుకుంటాం కొంచెం స్పార్క్ ఉన్నోళ్ళు గాని, లేకపోతే వాళ్ళకి కొంచెం ఫాలోయింగ్ ఉంది, ఆ ఫాలోయింగ్ బిగ్ బాస్ చూస్తారు, ఆ టాపిక్స్ పరంగా తీసుకుంటారేమో అని నేను అనుకున్నా ఫస్ట్. కానీ కాదు, బికాస్ అక్కడికి వెళ్ళాక కామనర్ అయినా ఏమైనా దే ఆర్ ఆల్ ది సేమ్. మన స్పార్క్ చూసే ఇస్తారు, మనం వాళ్ళకి వర్త్ ఇట్ అనిపించాలి. వీళ్ళు అగ్ని పరీక్షలో చూసింది చాలా తక్కువ, దాంట్లో తక్కువలో తక్కువ టెలికాస్ట్ అవుతుంది. అది జడ్జెస్ కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మా ఇంటర్వ్యూ చూపించింది ఒక 5 minutes కూడా చూపిలేదు టెలికాస్ట్ లో. కానీ అది మాకు యూజువల్ గా ఒక్కొక్కరికి 3 hours అయింది, ఒక్కొక్కరికి 2 hours అయింది, ఒక్కొక్కరికి 45 minutes అయింది. అదంతా వాళ్ళు అనుకొని దాంట్లో ఎవరు వర్త్ ఇట్ అని తీస్తారు. మీకు చూపించింది ఒక 2 points చూపించుంటారు, మా లైఫ్ లో డార్క్ మూమెంట్స్ చూపించుంటారు. ఇప్పుడు కల్కివి కొన్ని డార్క్ మూమెంట్స్ చూపించారు, అనుషావి కొన్ని డార్క్ మూమెంట్స్ చూపించారు. అది కాకుండా వాళ్ళు దాంట్లో నుంచి ఎలా బయటకు వచ్చారు, అది వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు, ఇవన్నీ చూస్తారు. వాళ్ళ దగ్గర ఇంత పెద్ద బుక్లెట్ ఉంటది, అంటే టిక్ మార్కులు పెట్టుకుంటూ కూర్చుని ఉంటారు వాళ్ళు. వాళ్ళది ఓపిక అంత 45 people ని అంత స్టేజ్ లో ఉండి వాళ్ళకి అంత ఒపీనియన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరితో రూడ్ అవ్వాలి. కొంతమందితో వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి, వాళ్ళు అవన్నీ మానేసి కొంతమందితో సీరియస్ గా రూడ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ లో లేకపోతే వాళ్ళు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు. ఇంకోసారి వెళ్ళిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది బిగ్ బాస్ అనేది ఇలానే ఉంటుంది. మనం ఒకటి అనుకుంటాం, బయట కాదు. ఇప్పుడు నాకు ఒకసారి అగ్ని పరీక్షలు దాంట్లో కూర్చున్నప్పుడు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నం బాబు చాలా హ్యూజ్ రెస్పెక్ట్. అసలు లోపలికి వెళ్ళి 1 week ఉన్న వాళ్ళైనా రెస్పెక్ట్ వాళ్ళకి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ లో కామనర్స్ ఉండలేదు ఇన్ని రోజులు. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటదంటే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడు వచ్చి నువ్వు వేస్ట్, నువ్వు లేజీ అని అన్నాడు. అనడానికి మనం ప్రివిలేజ్ ఇయ్యము. మన లైఫ్ స్టైల్లో మనకి నచ్చిన సర్కిలే మన దగ్గర ఉంటది, లేదంటే వాడిని మనం అవాయిడ్ చేసేస్తాం. కానీ బిగ్ బాస్ అలా కాదు, మనకు నచ్చిన వాళ్ళని తెచ్చి పక్కన కూర్చోబెట్టి వీళ్ళతోనే మాట్లాడాలి, నువ్వు వీళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, వీళ్ళతోనే తినాలి, వీళ్ళతోనే పడుకోవాలి, వీళ్ళతోనే నువ్వు ఇన్ని రోజులు ఉండాలి. సో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నది చూస్తారు. అక్కడ జడ్జెస్ అలా లేకపోతే మాకు ఆ పర్స్పెక్టివ్ వచ్చేదే కాదు. ఎందుకంటే మేము అక్కడ బంచ్ ఆఫ్ 15 people ఎప్పుడైతే స్టార్టింగ్ కూర్చున్నామో ఎవరి గురించి ఎవరికి ఏమీ తెలియదు. ఎప్పుడైతే షో అవుతుంటే మాకు ఇప్పుడు పాజిటివ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, నెగటివ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరం గేమ్ ఆడుతున్నావురా, మనం అందరం వచ్చాం ఇక్కడ వరకు. ఆ పాజిటివ్ కూడా మాకుంది లోపల. ఎందుకంటే అంటారు ఫ్రెండ్షిప్ ఉండదు, గేమ్ అంటే గేమే ఆడాలి, కాదు. ఫ్రెండ్షిప్ అవుద్ది ఎంతైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మనుషులే పక్కలతో మాట్లాడతాం, అవుద్ది. బట్ కాంపిటీషన్ కి వచ్చినప్పుడు కాంపిటీషన్ అంతే. మాకు అది అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఎందుకంటే ఈ నెగిటివ్ సైడ్స్ మాత్రమే వస్తున్నాయి. మేము పాజిటివ్ చాలా చూసుకుంటే పాజిటివ్ గా చెప్పిన వాళ్ళవి ఒక ఫ్యూ అక్కడక్కడే వేస్తారు, నెగిటివ్ మటుకి ఫుల్ గా చూస్తారు. ఎందుకంటే నువ్వు పాజిటివ్ గా ఉన్నాయి చూడరు జనం. నేను అనుకుంది ఏంటంటే మనం ఎలా ఇప్పుడు ఏదైనా నెగిటివ్ టాపిక్ తీసి మాట్లాడితే గానీ, లేకపోతే ఏదైనా నెగిటివ్ అయితే గానీ దానికి వచ్చే అటెన్షన్, నువ్వు నార్మల్ గా చాలా మంచిగా ఉండి నువ్వు చాలా నీ క్యారెక్టర్ నువ్వు చూపించుకుని నేను ఇలానే ఉంటాను బయట, ఇదే నా లైఫ్ అని చూపించుకుంటే వాళ్ళని చూడరు జనాలు. నాకు అది అక్కడికి వెళ్ళాక అర్థమైంది. ఎందుకంటే ఇట్స్ లైక్
పీపుల్ డోంట్ లైక్ పీపుల్ హు ఆర్ గుడ్. ఓకే. వాళ్ళకి ఏదో చూపియాలి మనం, ఈ పిల్ల స్ట్రాంగ్ గానో చూపియాలి, లేదా ఈ పళ్ళు నోరు వేసుకుని పడిపోద్దనో చూపియాలి, లేకపోతే ఏదో చూపించకపోతే మనం చూడరు జనాలు, మనం ఏంటో అనేది ఆలోచించరు. ఫస్ట్ ఆలోచించే వాళ్ళు ఉంటే మేబీ అది దయా గాని కష్టం. ఈజీగా జడ్జ్మెంట్స్ ఇచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. స్టూడియోకి పిలిపించి డాలియా అని కాఫీ ఇవ్వకపోతే అరిచేస్తారు, సో అందుకని మీకు కాఫీ. థ్యాంక్ యూ. అరవలేదు కానీ అంటే మీరు అరవకపోయినా మా కామెంట్స్ లో అరే డాలియాని పిలిపించారు కాఫీ ఇవ్వకుండా పంపించేస్తారా మీరు అది అనేసి అనేవాళ్ళు ఉంటారు. ఒక 1 or 2 hours తర్వాత కాఫీ నాకు రాకపోతే ఇంకో డాలియా బయటకు వస్తుంది అన్నట్టు. అరే అయితే త్వరగా ఇచ్చేసారా? వద్దు డాలియా వద్దు, హౌస్ లోకి వెళ్ళాక చూపించుకుందాం ఇప్పుడు వద్దు. అప్పుడు ఇయర్ నాకు తెలుసు, ఎందుకంటే నా కాఫీ అడిక్షన్ ఇంత తెలిసిపోతుంది బయట. లోపలికి వెళ్ళాక నాకు ఉప్పు తిప్పులు ఉంటాయి, ఇది లగ్జరీ లోపల ఇంట్లో. లాస్ట్ సీజన్ కూడా శివాజీ గారిని, ఇంత ముందు సీజన్ శివాజీ గారిని కూడా ఇలాగే ఇరిటేట్ చేసేవాళ్ళు. ఆయన కాఫీ లేకపోతే ఫుల్ హెడ్ ఎక్ ఆయనకి. సేమ్ పాయింట్ నాది కూడా. ఇప్పుడు ఇది ఇంత పాపులర్ అయిందా, ఇంటికి వెళ్ళాక ఇది దీన్ని సంపాదించుకోవడానికి నాకు ఎన్ని టాస్క్లు వస్తాయో అయితే నీకు ముందు ముందు ఇంకా అయితే నాకు తెలుసు. ఓకే. అండ్ ఇంకొకటి, డాలియా ఫస్ట్ స్టేజ్ మీద కనపడంగానే డాలియా బటన్స్ పెట్టుకోకుండా ఏదో వచ్చింది, జడ్జెస్ ని సర్ప్రైజ్ చేసేసి ఎక్స్పోజ్ చేసేసి సెలెక్ట్ అవ్వాలి అని చాలా మంది నెగిటివ్ గా, అంటే ఒక అమ్మాయిని ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు. దాని మీద మీరేం మాట్లాడతారు? ఇప్పుడు జడ్జ్మెంట్ లో కూర్చున్న వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఫస్ట్ వాళ్ళు మన డ్రెస్సింగ్ చూసి పిచ్చోళ్ళు అయ్యే వాళ్ళు అయితే అస్సలు కాదు. మనం ఏంటి మన లోపల ఏముంది అని లాగి తీసే వాళ్ళే వాళ్ళు. మనం బయట ఏం వేసుకున్నాము అంత ఆలోచించే ఆ పొజిషన్ లో ఆలోచించే వాళ్ళు జడ్జెస్ అయితే కాదు. మేము వాళ్ళతో ఉన్నాం కాబట్టి మేమేం చేస్తున్నాము, మేము ఎలా రియాక్ట్ అవుతున్నాము, మేము ఎలా పొజిషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అది చూస్తారు వాళ్ళు. నేనేదో బట్టలు వేసుకుని వచ్చేసి అక్కడ నుంచి ఉంటే దాన్ని చూసి సెలెక్ట్ అయితే చేసుకోరు, ఎందుకంటే మేము అప్పటికి ఎన్నో ఆడిషన్స్ క్రాస్ అయ్యి అక్కడికి వచ్చాం. మా జడ్జ్మెంట్స్ అన్ని చూసి వాళ్ళ ముందు ఒక బుక్లెట్ ఉంటది, ఆ బుక్లెట్ లో మేము ఇచ్చిన ఆన్సర్స్ గానీ మా పర్సనల్ లైఫ్ లో మేము పడ్డ ప్రాబ్లమ్స్ గానీ అన్ని రాసి ఉంటాయి. వాళ్ళు అది చూసి మమ్మల్ని జడ్జ్ చేస్తారు. మా మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బుక్ వాళ్ళ చేతిలో ఉంటది, దాంట్లో ఏదైనా పాయింట్ తీసి వాళ్ళు మమ్మల్ని అడగొచ్చు. వాళ్ళకి ఆ రైట్ ఉంది. వాళ్ళు ఎందుకు నా డ్రెస్ చూస్తారు? నేను అనేది ఏంటంటే వాళ్ళ గురించి అనట్లేదు, మీరు వన్స్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ గురించి. నేను జడ్జెస్ చూడకుండానే వాళ్ళు ఆ ప్లేస్ లో కూర్చోబెట్టరు కదా వాళ్ళని అలా అంటే నాకు ఇట్స్ వర్త్లెస్. ఆ పాయింట్ వర్త్లెస్. ఫస్ట్ ఏంటంటే నాకు ఈ హేట్ కామెంట్స్ వస్తున్నాయి, నేను చూస్తున్నా. నా లైఫ్ మీరు చూడలేదు, నేనేం డ్రెస్సెస్ వేసుకోవాలో మీరు నాకు చెప్పే హక్కు మీకు లేదు. అయినా అమ్మాయి ఏం వేసుకుందో అన్న పాయింట్ తీసే వాళ్ళే అసలు నా పర్స్పెక్టివ్ లో వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఫస్ట్ పాయింట్, అమ్మాయి ఏం వేసుకుంటే మీకేంటి? మనకు ఫ్రీడమ్ ఉందా? ఏదైనా బట్టలు వేసుకునే ఫ్రీడమ్ మనకుంది. అలాంటప్పుడు నేను ఒక షర్ట్ కి బటన్ పెట్టుకోకపోతే మీరు అంత ఫీల్ అవుతున్నారు. మీరు బయట కంట్రీకి గానీ వెళ్ళారు అనుకోండి చదువుకోవడానికి గానీ, అమ్మాయిలు ఎలా ఉంటారు అది చూసి మీరు హ్యాండిల్ చేయగలరా? మనం బయట కంట్రీస్ దాకా వెళ్ళాం, గోవా వెళ్తేనే మనకి తెలిసిపోతుంది కదా. మనుషులు జనాలు అలా ఉన్నారు బయట. నా పర్స్పెక్టివ్ నాకు కంఫర్టబుల్ ఉన్నది నేను వేసుకుంటాను. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అండి, నేను రోజు లంగావోణీలు వేసుకుని అయితే ఉండను ఇంట్లో. ఎందుకు మీరు ఇలా బటన్ పెట్టుకోకపోవడం తప్పు కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు లంగావోణి వేసుకో, శారీ వేసుకో, అంతెందుకు ఏది చేసుకున్నా గానీ బాడీ షేమింగ్ చేసే వాళ్ళు చేస్తానే ఉంటారు. అది కాదు, ఇది ఫస్ట్ ఆ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే కింద వచ్చిన కామెంట్స్ లో ఇదో కామెంట్, ఆ పిల్ల బటన్ ఎందుకు పెట్టుకోకుండా ఈ టాపిక్ మాట్లాడుతుంది. అందుకనే ఈ పాయింట్ అడిగాను నేను. అది చూసి ఫస్ట్ డే నాకు ఏంటి ఇలా ఉన్నారు, నేనేం మాట్లాడుతున్నాను, ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది, నా మాటలు వినండి రా, వినండి మాట వినండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు లైఫ్ లో మనకి మళ్ళీ అగ్ని పరీక్షలు అంటే స్టేజ్ వస్తాదో రాదో నాకు తెలియదు. ఫస్ట్ థింగ్, అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు యూ షుడ్ టాక్ సంథింగ్ విచ్ గివ్స్ పీపుల్ అన్ ఇన్స్పిరేషన్. నాకు అనిపించింది, ఎందుకంటే ఆ స్టేజ్ నాకు మళ్ళీ రాదు. కొంతమంది అమ్మాయిలకి నాకు ఒక పాయింట్ చెప్పాలనిపించింది, నేను అక్కడ చెప్పాను. ఎందుకంటే అబ్యూస్ చేయడం తప్పు, అబ్యూస్ అవ్వడం తప్పు కాదు. ఎందుకంటే నేను చాలా మందిని చూసా, ఏమైందంటే అరే వాడు నా మీద ఇలా చెయ్యేశాడ్రా, నాకు ఇంట్లో చెప్పడానికి భయం వేస్తుంది, మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారేమో, నేను ఆ పాయింట్ లో ఆ టైంలో ఎందుకున్నానని తిడతారేమో. నువ్వు ఏ పాయింట్ లో ఎలా ఉన్నా వాడికి రైట్ లేదు, అది నువ్వు చెప్పడానికి ఆలోచిస్తున్నారు ఆడపిల్లలు. ఆ ఆలోచన ఉండొద్దు ఆడపిల్లలకి అని నేను ఆ టాపిక్ చెప్పడం జరిగింది. ఇదంతా వదిలేసి వాళ్ళు చూసింది, వాళ్ళు అనుకుంది, ఈ అమ్మాయి బటన్ తీసేసి ఏంటో ఏదో చేసేసింది,
నాకైతే అక్కడ ఏం వల్గారిటీ అనిపించలేదు. వల్గారిటీ వల్గారిటీ అంటే పాయింట్స్ చూస్తే నాకు అసలు నచ్చలేదు ఫస్ట్. అండ్ కొంతమంది అమ్మాయిలు ఎస్పెషల్లీ అబ్బాయిలు పెట్టడం వదిలేయండి, ఎందుకంటే నాకు అబ్బాయిల మీద నమ్మకం లేదు. ఎందుకంటే నాకు అయిన సిచ్యువేషన్స్ గానీ మేబీ నా దగ్గరకు వచ్చి నా ట్రస్ట్ తీసుకుని వాళ్ళు నా ఫ్రెండ్స్ లో ఉంటే మేబీ నాకు ట్రస్ట్ వస్తుంది. అంత ఈజీగా నేను అబ్బాయిలు నమ్మను నాకు అయిన ఇన్సిడెంట్స్ తోని. ఒక అమ్మాయి వచ్చి అమ్మాయికి జరిగింది చెప్తే ఆ అమ్మాయి నువ్వు ఇది ఎందుకు వేసుకున్నావు, నువ్వు ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నావు? అక్క నువ్వు నేను ఎక్కడో అక్కడక్కడ ఫేస్ చేసాం, ఇది ఏదో జాతరలు ఉన్నప్పుడు ఎక్కడో ఎవరో నేను టచ్ చేసి ఉంటారు, నువ్వు ఆ రోజు ఇంటికి వెళ్ళి ఏడ్చే ఉంటావు, కానీ నువ్వు ఎవరికి చెప్పలేదు, నేను చెప్తున్నాను అంతే. అది చెప్పడానికి నేనేదో బట్టలు వేసుకుని రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చెప్పడానికి గట్స్ ఉండాలి కదా, వాళ్ళకి ఆలోచన శక్తి లేదు, మెచ్యూరిటీ లేదు. వాళ్ళు ఒకటంటే అది వినకుండా అది ఆలోచించకుండా ఏదేదో ఆలోచించేస్తున్నారు. ఇప్పుడు అబ్యూస్ గురించే మాట్లాడా నేను, చాలా ఉన్నాయి, ఇంకా రేప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మాట్లాడి అవన్నీ నాకు తీయాల అవసరం అనిపించలేదు, ఎందుకంటే నాకు జరగలేదు, అది నేను తీయలేదు. జరిగిన వాళ్ళ పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు ముస్లమ్మకి అవుతుంది, పరచ అమ్మాయికి అవుతుంది, 4 years అమ్మాయికి అవుతుంది, 6 months బేబీస్ కి అవుతుంది, 6 months బేబీస్ కి అవుతుంది. వాళ్ళే వేసుకుంటున్నారు. వాళ్ళు బటన్స్ తీసారని మీరు వెళ్ళారా? లేదు కదా. చేసిన వాడిది తప్పు అని మాట్లాడడం వదిలేసి ఆ పొజిషన్ లో ఉన్న అమ్మాయి తప్పు అనడం తప్పు అని నేను మాట్లాడితే చాలా మందికి ఎక్కలేదు. మీకు ఎక్కకపోయినా నాకు ప్రాబ్లం లేదు. చేసిన వాళ్ళకి ఆ పొజిషన్ లో నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలకి, స్ట్రాంగ్ గా నుంచున్న అమ్మాయిలకే తెలుస్తుంది. ఆ అమ్మాయిలకి హిట్ అయితే నాకు చాలు. మీరు ఏమైనా అనుకోండి కామెంట్స్, నేను చాలా చూసాను నా లైఫ్ లో, ఆ కామెంట్స్ నన్ను ఏం ఎఫెక్ట్ చేయవు. ఇట్స్ ఓకే. నేను రిప్లైస్ కూడా ఇవ్వలేదు దానికి. చూసి నా పేజ్ లో వాళ్ళకి లైఫ్ లో ఎంత టైం ఉందంటే బిగ్ బాస్ చూసి మీ జడ్జ్మెంట్స్ మీ దగ్గర ఉంచుకొని మీరు ఓట్ వేసేయండి. లేదు మనోళ్ళు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి నా అకౌంట్ వెతికి నా రీల్స్ చూసి, కింద రీల్స్ అన్ని చూసి, పై రీల్స్ అన్ని చూసి, ప్రోమోకి దానికి కామెంట్ పెడతారు అనుకుంటున్నాం. ఒక్క రీల్ చూసి దానికి కామెంట్ పెడతాం అనుకుంటున్నాం. లేదు, పాత వీడియోస్ అండి, నేను ఎప్పుడో 4 months బ్యాక్ చేసిన వీడియోస్ కిందికి వెళ్ళి, అంటే డాలియా అనే పర్సన్ తెలియనప్పుడు వీడియోస్ తీసి అక్కడ కింద కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఒక పర్సన్ ఇలానే డ్రెస్ చేసుకుంటారని లేదు కదా, సిచ్యువేషన్ పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డ్రెస్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డ్రెస్సింగ్ లో ఉన్నది నాకు కంఫర్టబుల్. నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు నేను ఒకలా డ్రెస్ చేసుకుంటా, లేకపోతే నేను ఏదైనా ఎథనిక్ గానీ పెళ్లికి వెళ్ళినప్పుడు ఒకలాగా వేసుకుంటా. మొన్న ఏదో చీర వీడియో నేను పోస్ట్ చేస్తే కింద ఒక అమ్మాయి ఇది వేసుకోవచ్చుగా బిగ్ బాస్ షోలో, రోజు ఇలా వేసుకోవచ్చుగా అంటే, బ్రో నేను చీర కట్టుకుని టాస్క్లు ఆడలేనక్క, నేను అక్కడ మాకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. మీరు రోజు షూస్ వేసుకోవాలి, మీరు ఇవే కలర్స్ వేయాలి అని మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మా కలర్ టోన్ బట్టి వాళ్ళు మాకు కొన్ని కలర్స్ ఇస్తారు. దాంట్లో మేము స్టైల్ చేసుకున్న బట్టలు అవి. దానికి మీరు జడ్జ్మెంట్ వేయడం ఇట్స్ ఓకే. ఆ ప్లాట్ఫామ్ లో మేము వెళ్ళామంటే ఇవన్నీ రెడీ అనుకుని వెళ్ళి ఉంటాం మేము. ఆబ్వియస్లీ హేట్ కామెంట్స్ అయితే ఘోరంగా వస్తాయి. పాజిటివ్ వస్తాయి లేవో, పాజిటివ్ వస్తాయో లేవో కానీ హేట్ అయితే వస్తుంది. నేను స్టార్టింగ్ ఇంట్రోలో కొన్ని చెప్పా, నెగిటివ్ కామెంట్స్ ను కూడా పాజిటివ్ గా తీసుకొని డాలియా అనే పర్సన్ ఇక్కడ దాకా వచ్చారు అని. అది ఈ క్వశ్చన్ అడగడానికే నేను అది చెప్పాను. ఎందుకు అంటే, సరే అబ్బాయి పెట్టాడు అంటే వాడు చూసే విధానంలోనో ఏదో అనుకోవచ్చు. ఒక ఆడపిల్లకే నెగిటివ్ గా ఇది బటన్స్ పెట్టుకోకుండా వచ్చిందిరా అనేసి నెగిటివ్ గా పోర్ట్రే చేశారే. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఒక పాయింట్ లో ఏమవుతుందంటే మన లైఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మన లైఫ్ మనకు ఉంటది, మన పర్స్పెక్టివ్స్ మనకు ఉంటాయి. పొద్దున్న లేచి వెళ్ళి జాబ్ చేసుకునే అమ్మాయిని నేను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి జాబ్ చేసుకుని నైట్ ఎప్పుడో ఇంటికి వెళ్ళి ఇంట్లో తిని పడుకునే పర్సన్ అంతే నేను. నాకు మీరు 100 జడ్జ్మెంట్లు ఇవ్వండి, నేను పట్టించుకోను. ఎందుకంటే నా లైఫ్ లో నేను చాలా చూసేసాను, అయిపోయింది. మీ ఒక్క కామెంట్ నన్ను ఎఫెక్ట్ చేయదు. మీరు ఆ కామెంట్ పెట్టడానికి మీరు అంత టైం తీసుకుని మీరు ఏదో ఆలోచించి పెట్టారు చూడండి, అది మీ టైం వేస్ట్. ఫస్ట్ అసలు డాలియా బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనిపించింది? డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా, లేకపోతే ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి? ఆబ్వియస్లీ డబ్బుల కోసం. నేను మిడిల్ క్లాస్ అంటే నేను ఒక్కదానే మా ఇంట్లో సంపాదించేదాన్ని. డబ్బులు కావాలి నాకు, ఫేమ్ కూడా కావాలి. ఎందుకంటే ఒక పాయింట్ లో నేను ఇండస్ట్రీలో ట్రై చేసి వదిలేసాను. నాకు ఒక పాస్ట్ ఉండే, దాని తర్వాత దాంట్లో నుంచి నేను బయటకు వచ్చి ఫిట్నెస్ లోకి రావడం జరిగింది. నేను డాన్సర్ ఉండే ఫర్ 7 years 8 years ఐ వాజ్ అ డాన్సర్. అప్పుడు నాకు ఫినాన్షియల్ గా చాలా లో ఉండే పొజిషన్. ఇప్పటి వరకు మా ఫ్యామిలీ ఇలా ఉందంటే దేర్స్ రీజన్స్. నేను చాలా కొన్ని వదిలేయడం కానీ, లేకపోతే కొన్ని దగ్గర అడ్జస్ట్మెంట్ అవ్వడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే నాకు వచ్చే మనీతోని నేను మా ఇంట్లో వాళ్ళని కంఫర్టబుల్ గా పెట్టగలుగుతా అని నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఒక పాయింట్ లో వాళ్ళని నేను పెట్టలేకపోయాను.
ఇప్పుడు నేను పెడుతున్నాను, ఇంకా పెట్టొచ్చు, నాకు తెలుసు. నేను నా ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తా. దాంట్లో ఈ మనీ వస్తే వాళ్ళని కంఫర్టబుల్ గా ఉంచవచ్చు. అది దానికి మళ్ళీ బయట వచ్చే ఫేమ్ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చేసి దే డిడ్ంట్ యూజ్ ద ఫేమ్. ఫేమ్ ఒకటే కాదు కదా, దాంట్లో నుంచి చాలా పర్స్పెక్టివ్స్ వస్తాయి. మన లైఫ్ ఏంటో, మనం పర్సనల్ గా ఎలా ఉంటామో అంతమంది జనాల మధ్యలో పెట్టాలంటే గట్స్ ఉండాలండి. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లో వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బయట ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి వాళ్ళ మీద. రోడ్ మీదకి వెళ్తే ఆ టాస్క్ నువ్వు అలా ఎందుకు ఆడావు, ఇలా ఆడాల్సింది కదా అనే వాళ్ళు లక్షల మంది. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఆడే వాళ్ళకి తెలుస్తుంది అంటారు. ఒకరైతే ఎవరో ఎక్కడో ఉన్నాడు, వాడు ఏదో ఊర్లో మనకు తెలియదు, వీడియో పెట్టుకొని ముందు పెట్టుకొని, నేను నీ పొజిషన్ లో ఉండుంటే ఇది చేసేవాడినేమో. నువ్వు నా పొజిషన్ లో లేవన్నా, నువ్వు ఇంట్లో కూర్చుని ఉన్నావు, ఇంట్లోనే ఉండు. నువ్వు నా పొజిషన్కి వచ్చి ఉంటే, నా పక్కకు ఉండుంటే, నువ్వు వాళ్ళు మాట్లాడితే నేను వినేదాన్నేమో. నువ్వు నా పొజిషన్ లో లేవు, మాకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి స్టేజ్ మీద, నేను చేస్తాను ఇది అంటే చేయనీరు. వాడు ఏమని అంటున్నారు తెలుసా, నాకు 15 పొజిషన్ ఇచ్చారు కదా, నాకు ఇచ్చుంటే నేను లీడ్ 15 పొజిషన్ తర్వాత నాకు ఒక పవర్ వస్తుంది ఎవరిని లీడర్ చేయాలి అని. ఆ పొజిషన్ నాకు వచ్చుంటే ఎవరిని విన్ చేయాలి అనేసి, ఏ టీం లీడర్ ని విన్ చేయాలి అనేసి సంచాలక్ కదా, దాని ముందు కూడా నాకు ఒక పవర్ వస్తుంది ఎవరిని లీడర్. ప్రియాని ఇంకా మనీష్ గారిని సెలెక్ట్ చేశారు. అయితే దాంట్లో వాడు ఏమంటున్నాడు, అందరిని నుంచోబెట్టి ఒక్కొక్కరిని రీజన్ అడగాల్సిందంట, నువ్వెందుకు లీడర్ అవ్వాలి ఈ టాస్క్ కి అని. అంత స్టేట్మెంట్ టైం చేసేది నీకు బిగ్ బాస్ ఇయ్యరు. వాళ్ళు చెప్పింది నువ్వు విని నీ పొజిషన్ లో నువ్వేం చేయగలుగుతావు అది చేయాలి. నాకు ఆ పాయింట్ లో మనీష్ గారేమో మెచ్యూర్ అనిపించారు, తను ఆలోచిస్తారు, తన లాజిక్స్ పనికొస్తాయి అని మేము అనుకున్నాం. యాజ్ ఎ పర్సన్ టు పర్సన్ మేము మాట్లాడుకున్నప్పుడు, మా డీప్ కాన్వర్సేషన్ జరిగినప్పుడు ఆయన నాకు హీ కెన్ హ్యాండిల్ బంచ్ ఆఫ్ పీపుల్. మనీష్ గారి దెబ్బకి అభిజిత్ గారే ఫుల్ షాక్ అయిపోయారు కదా. హీఈస్ దాట్ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. అవును, అలాంటి పర్సన్ ని నేను అనుకుని లీడర్ ఇచ్చాను. దాని తర్వాత ప్రియాకి నాకు ఆ టాస్క్ అయింది, నువ్వు ప్రియాకి ఎందుకు సపోర్ట్ చేసావు, ప్రియాకి నెగిటివ్ అయిపోవాల్సింది. ఎందుకు అయిపోతాను నేను, తన ఒక పొజిషన్ వస్తే నాకు ఇచ్చేదేమో, అది తన పర్స్పెక్టివ్, ఇది నా పర్స్పెక్టివ్. ఒక గేమ్ ఆడి ఓడిపోతే వాళ్ళతో నాకు శత్రుత్వం పెట్టుకోవాలని నాకు ఎక్కడ రాసి లేదు, అది నా పర్సనాలిటీ. నేను ఇప్పుడు ప్రియా నాతో ఒక బెలూన్ ఓడిపోయింది, నేను తనతో ఒకటి ఓడిపోయాను, లాస్ట్ కి అది అయిన తర్వాత తను వెళ్ళి కూర్చున్నారు గోల్డెన్ సీట్ లో. టాస్క్ ఆడకుండా కొంతమంది కామెంట్, టాస్క్ ఆడకుండా నువ్వు 15కి ఎందుకు వెళ్ళావు, నేను ఆడానన్నా మీరు చూడలేదు అంతే. బెలూన్ షూట్ లో బెలూన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు టాప్ 15 కి ప్రియా గారి ప్లేస్ లో మీరు వెళ్ళేవాళ్ళు. అక్కడ జడ్జెస్ ఏం చెప్పారు, ఒక హ్యాండ్ మాత్రమే ముందు ఉండాలి, ఇంకొక హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉండాలి అన్నారు. కానీ మీ 2 హ్యాండ్స్, మీ 1 హ్యాండ్ ముందు ఉంది, 1 హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంది. కానీ ప్రియా గారిది హ్యాండ్ ముందుకు వచ్చేసింది. నాకు అది ఆ టెన్షన్ లో మాకు అర్థం కాదు. ఫస్ట్ థింగ్ నాకైతే అర్థం కాలేదు. అంటే మాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోద్ది. ఎంతసేపు మేము అక్కడ పరిగెడుతూ ఉంటాం, టెన్షన్ లో ఉంటాము. 2 seconds లో నా చేతల బెలూన్కి వెళ్ళింది, సో ఆ టెన్షన్ లో నన్ను లాగిందా ఏం చేసిందా నాకు అసలు రియలైజ్ అవ్వలేదు. బయటకు వచ్చాక ఎపిసోడ్ వచ్చాక వేరే వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేయడం వల్ల నాకు తెలిసింది. మేబీ అలా అవ్వకపోయింటే నేను టాప్ 15 కి టాస్క్ ఆడి వెళ్ళేదాన్నేమో. వీళ్ళు ఎలా ఉందంటే ఆ టాస్క్ ఓడిపోయావు కదా, నిన్ను బిందు మాధవి గారు తీసుకొని అక్కడ పెట్టారు. బిందు మాధవి గారు అంత పిచ్చోళ్ళేం కాదు, తను ఒక గేమ్ ఆడి తను విన్నర్ అయ్యి. ఇంకొకటి బిందు అక్కడ ఉన్న ఇద్దరు జడ్జెస్ అయినా ఒప్పించొచ్చు, కానీ బిందు మాధవి గారిని ఒప్పించాలి అంటే చాలా 3 చెరువులు నీళ్లు తాపిస్తారు ఆవిడ. మనతో చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు అభిజిత్ గారు గాని వీళ్ళు గారు గాని నా స్టోరీ చూసి నేను స్ట్రాంగ్ ఉన్నాను అనుకుని నాకు గ్రీన్ ఇచ్చారు. తను ఏమన్నారు తెలుసా, ఫస్ట్ పాయింట్ లో నేను మీ పాస్ట్ ఒకటే చూసి మిమ్మల్ని జడ్జ్ చేయను, మీరు ఇప్పుడు ఎలా ఉంటారో మీ పొజిషన్ చూసే నేను మిమ్మల్ని జడ్జ్ చేస్తాను, కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ లో వేస్తున్నాము అని అన్నారు. వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు నాకేం 15 ఇచ్చారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళకి నేనే వర్త్ ఇట్ అనిపించాయేమో. ఇప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్ వచ్చినప్పుడు బిందు మాధవికి వాళ్ళు ఉన్న వాళ్ళలో నేనే స్ట్రాంగ్ అనిపించి నన్ను తీసుకుంటుంటారు. దానికి వీళ్ళు సింపతితో ఇచ్చారు, ఎప్పుడో అబ్యూస్ జరిగిందని ఇచ్చారు. అబ్యూస్ జరిగిపోయిందన్న విక్టింగ్ కార్డ్ నేను ఎక్కడ యూజ్ చేయలేదు, అయిపోయింది. నేను దాంట్లో నుంచి బయటకు వచ్చాను. నేను ఇప్పుడు స్ట్రాంగ్ అని అంటున్నాను మీకు, అది నా టాపిక్. నాకు అప్పుడెప్పుడో అయింది అని ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడట్లేదు కదా. నేను ఆ పొజిషన్ లోకి రావాలంటే అప్పుడెప్పుడో 4 అబ్బాయిలను పరిగెత్తిస్తే ఏడ్చిన అమ్మాయిని ఇప్పుడు ఇంతమంది కామెంట్లు పెట్టి ఇంత చేస్తుంటే నాకు ఎఫెక్ట్ అవ్వట్లేదు.
అది నేను చూపించుకుందామని వచ్చింది బిగ్ బాస్ కి. నేనేదో ఏడ్చేసి నాకు ఇలా అయిపోయింది, నాకు బిగ్ బాస్ 15 ఇచ్చేయండి, టాప్ 55 లో పంపించేయండి అని నేను ఎక్కడ ఏడవలేదు. అది వాళ్ళకి జడ్జెస్ కి తెలుసు అది, ఎందుకంటే వాళ్ళు చూసుంటారు. మా మొత్తం 45 minutes అయితే 1 hour అయిందో ఇంటర్వ్యూ, దాంట్లో నేను అబ్యూస్ గురించి మాట్లాడింది 5 minutes కూడా కాదు, నా పర్సనల్ లైఫ్ గురించి. ఏం చెప్పారు అంటే జస్ట్ నాకు ఇలా జరిగింది కానీ ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా ఉండడానికి మాత్రమే నేను ఈ పొజిషన్ ని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ స్టేజ్ ని అనేసి మీరు పాయింట్ పెట్టారు అక్కడ. అంతేలే గాని నాకు జరిగింది మీరు నాకు ఇవ్వండి అని ఎక్కడ అనలేదు. ఆ తర్వాత 15 లో ఇవ్వడం వల్ల అది ఇంకా అదైపోయింది జనాలకి. ఏది యూజ్ చేస్తే ఒక అమ్మాయిని నెగిటివ్ చేయొచ్చు అనడానికి చాలా మంది ఉన్నారు బయట. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఏదో ఫన్ కి పెట్టుకోవడము, లేకపోతే నా వర్క్ గురించి నేను పెట్టుకోవడము. నేను వర్క్ చేసే ప్లేస్ లో మేము కొంచెం సోషల్లీ యాక్టివ్ ఉండాలి, ఎందుకంటే మా క్లయింట్స్ కానీ మాతో మాట్లాడడానికి ఈజీ ఉండాలని మేము సోషల్లీ యాక్టివ్ ఉండేవాళ్ళం. దానికి తప్ప నేను ఇన్స్టాగ్రామ్ దేనికి చూసాం, నేను దేనికి అసలు నేను అగ్ని పరీక్షకు వచ్చేవారికి డాలియా షరీఫ్ ఎవరు ఏంటి అని ఎవ్వరికీ తెలియదు. అసలు నా పేరు ఏంటే పలక రాలేదు కొంతమందికి. ఇందాక దాకా నాకే డాలియా అన్నాను, డాలియా అనలేదు, డాలియా. ఇందాక తెలియదు, అసలు ఎవరికి తెలియదు. మా ఇంట్లోని, నా సర్కిల్లోని, నా ఫిట్నెస్ కల్చర్ లో, అది కూడా మా ఐసిఎన్ ఛాంపియన్స్ ఉంటారు, వాళ్ళలో నాకు ఒక కోచ్ ఉన్నారు, వాళ్ళ బట్టి వాళ్ళందరూ నాకు పరిచయం. అంతేగాని మనమేమో పెద్ద అది కాదు పర్సనల్ లైఫ్ లో. ఇన్స్టాగ్రామ్ ఉంది కూడా అందుకు ఉంది. ఇప్పుడు సడన్ గా ఇన్ని వ్యూస్ వచ్చేసి దాంట్లో ఇంత మంది వచ్చేసి ఇన్ని ఒపీనియన్స్ ఇచ్చేస్తుంటే నాకు అర్థం కాలేదు. బ్రో, మీకు లైఫ్ లో ఇంత ఖాళీ టైం ఉందా? ఒక్కరికి వచ్చి హేట్ చేయడానికి మీకు ఇంత ఖాళీ టైం ఉందా? నేను ఇప్పుడు బిగ్ బాస్ జరుగుతుంది, ఎవరో అమ్మాయికి ఏదో జరిగింది అంటే నేను గానీ నా పర్స్పెక్టివ్ తీసుంటే, ఇప్పుడు అనుష గారు ఉన్నారు, తనకు లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, తనకు కూడా వచ్చాయండి హేట్ కామెంట్స్. ఏమని అంటే అప్పు అయితే మాత్రం ఏముంది, మేము అప్పులు కట్టుకోవట్లేదా? ఒక అమ్మాయి నువ్వు కట్టట్లేదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు, తనకు ఆ సిచ్యువేషన్ ఎవరు లేరు, తనే ఇంట్లో పెద్ద. తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన లైఫ్ లో తను చాలా స్ట్రాంగ్. దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ ఏం చేస్తున్నారు తెలుసు? ఇప్పుడు అప్పు కడితే నువ్వు పెద్ద మనిషి అయిపోయావు, నువ్వు అప్పు కట్టినందుకు నిన్ను బిగ్ బాస్ లో తీసేసుకోవాలా? నువ్వు తన సిచ్యువేషన్ ఉంటే నువ్వు కట్టుంటే నీకు తెలిసేది యాజ్ అ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి నా నెత్తి మీద అప్పులు, నాకు తెలుసు ఆ పిల్ల ఏ ప్రెషర్ లో ఉండుంటది ఆ పాయింట్ లో. ఎందుకంటే మా ఫాదర్ బాగాలేరు, తనకు హాస్పిటల్ బిల్స్ అయ్యాయి, ఇప్పుడు అంత అప్పు నా నెత్తి మీదే ఉంది ఇంట్లో. తనది మాట్లాడినప్పుడు నేను ఎమోషన్ అయ్యా లోపల, ఎందుకంటే ఆ పర్స్పెక్టివ్ లో నేను మేము ఎప్పుడు మా మెగా ఆడిషన్స్ లో ఏమైంది, చాలా స్ట్రిక్ట్ గా ఎవరికి ఏం తెలియదు. అగ్ని పరీక్ష టాప్ 15 వచ్చే వరకు మాకు అసలు ఎవరు ఏంటి మొత్తం పేర్లు కూడా తెలియదు, ఎందుకంటే అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. అనుష అక్కడికి వచ్చే వరకు మాకు తెలియదు. అనుష ఇస్ జస్ట్ సోషల్ మీడియా పర్సన్, తనకి ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలుసు. మేము నార్మల్ గా అలా మాట్లాడుకున్నప్పుడు నా కంటెంట్ ఇలా ఉంటుందిరా అని తను అన్నది, ఓ అవునా నేను కూడా నీ వీడియోస్ చూసా, ఇది అని మేము మాట్లాడుకున్నాం అంతే. మాకు అగ్ని పరీక్ష ఎపిసోడ్ వచ్చే వరకు తనకంత బ్యాక్ స్టోరీ ఉందని మాకు తెలియదే. ఎందుకంటే తను అక్కడ చెప్పిన స్టోరీ మా అందరికి చెప్పుంటే మేము కూడా విక్టిమైజ్ అయ్యేవాళ్ళం, పోనీలే పాపంలే అని. మేమే చెప్పుకోలేదు. ఫస్ట్ ఏంటంటే మేము విక్టిమైజ్ కాలేదు, బయట మనుషులు అనుకున్నారు మేము విక్టిమైజ్ చేసుకుంటున్నాము అని. అదైతే మేము షోలో కూడా 4-5 సార్లు తీసి మాట్లాడే వాళ్ళం కదా, నేను నీకన్నా స్ట్రాంగ్, నాకు ట్రామా ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళు కామనర్స్ ఎవరికి వాడు తోపు అని అనుకునే ఫీల్ లోనే ఉంటారు. అనుష తోపు అయితే డాలియాకి డాలియా తోపు. కానీ ఇంకొకటి, నాగార్జున గారు అంటే ఎందుకు అంత, నాగార్జున గారు చూడ్డానికి ఫస్ట్ హీ హాజ్ అ కరిష్మా అంటారు ఆయనకి, అదంతా వదిలేసిన ఆయన పర్సనల్ లైఫ్ లో హీస్ వెరీ సైలెంట్ సటిల్ పర్సన్. నాకు అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం. అది దాని గురించి నాకు నాగార్జున గారు అంటే ఇష్టం. ఇప్పుడు బిగ్ బాస్ రావడం వల్ల అంటున్నాను అన్నది చాలా మంది అనుకున్నారు, కాదు. నాకు నాగార్జున గారి నుంచి నేను బిగ్ బాస్ చూడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ నాగార్జున గారు. ఎందుకంటే నేను ఫస్ట్ సీజన్ చూసా ఎన్టీఆర్ గారిది, తను ఇచ్చి పడేస్తారు, చూసాను గట్టిగా ఇచ్చి పడేస్తారు. తను ఆయన అంటే భయం ఉండేది, ఎలా అంటే అమ్మాయి లోపలికి వచ్చి తిట్టేవారు మనోడు, అలా ఉండేవారు. అలాంటిది మళ్ళీ తర్వాత నానికి వచ్చింది. నాని ఏమో తిట్టినా దాని తర్వాత కామెడీ చేసి దాన్ని అలా కూల్ డౌన్ చేస్తారు. నాగార్జున గారు పొజిషన్ చాలా పెద్దది, హీజ్ అ స్టార్, హీజ్ వన్ ఆఫ్ ది స్టార్స్. తనకి బిగ్ బాస్ లాంటి ప్లేస్ ఇస్తే తను ఈజీగా కాంట్రవర్సీ చేసొచ్చు, ఒక మాట అంటే అయిపోద్ది.
అక్కడి నుంచి బిగ్ బాస్ లో తను గాని ఒక మాట అంటే ఇప్పుడు నేను చూస్తున్నా కదా పబ్లిక్ బయట ఒక మాట గాని బయటకు వస్తే ఆ మాట తీసుకుని ఓటింగ్స్ కట్ చేయడం గానీ లేకపోతే పబ్లిక్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఒక్క కామెంట్ తను ఒక నోట్ల నుంచి వచ్చి ఊడిపడ్డ ఒక్క కామెంట్ ఆ పర్సన్ కి ఎంత ఎఫెక్ట్ అవుద్ది తన బిగ్ బాస్ జర్నీలో అని ఆలోచించి ప్రతిదీ ఆయన మాట్లాడే ముందు గానీ వెనక గానీ హీ యూస్ టు థింక్. నాకు అనిపించింది ఎందుకంటే ఏది పడితే అది ఆయనతో మాట్లాడలేదు. ఆయనకు పొజిషన్ ఉన్నా తను కాంట్రవర్సీస్ చేయలేదు ఫస్ట్ థింగ్. అండ్ తను తిట్టినా ఎవరినైనా ఆ తిట్టడంలో కూడా ఆయన రెస్పెక్ట్ చూపించేవాళ్ళు. నువ్వు ఇది చేసావు ఇంకా మాట్లాడు, నువ్వు దీన్ని డిఫెండ్ చేసుకోకు, ఇంకా డ్రాగ్ చేయకు, ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా డ్రాగ్ అయిపోయింది, నీకు ఇప్పుడు అర్థం కాలేదు కాబట్టి నేను సిచ్యువేషన్ లో నీకు చెప్తున్నా. ఆయన తిట్టినా కూడా మళ్ళీ అదే ఎపిసోడ్ లో వాళ్ళని నవ్విపించేవాళ్ళు. అవును, ఎందుకంటే అవన్నీ చూసిన తర్వాత నాకు ఆయన మీద రెస్పెక్ట్. ఆయన ఎవరికి సహాయం చేసినా, ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, శివాజీ గారికి నా ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అయింది అన్నపూర్ణ, నా ఫస్ట్ చెక్ నాగార్జున గారు, అన్నపూర్ణ నా ఫస్ట్ నా ఫ్యామిలీని చూపించింది అన్నపూర్ణ స్టూడియోలో అనేసి అంతలావు చెప్పిన శివాజీ గారినే క్లాస్ స్పీకర్ ఆయన. అలా ఎందుకు ఇప్పుడు గంగవ్వ గారు ఉన్నారు, తన పర్సనల్ లైఫ్ లో తను చాలా కష్టపడ్డారు. బిగ్ బాస్ నుంచి వచ్చేసాక కూడా నాగార్జున గారికి ఏం అవసరం, ఇల్లు కట్టించారు తనకి. తన మనసు ఎంత బాగుంటే తనకు చేస్తుంటారు. తను గంగవ్వ చాలా కష్టాలు పడ్డది లైఫ్ లో, తన పిల్లల గురించి గాని అది గాని ఇది గాని అవన్నీ తను పర్సనల్ గా తీసుకోకుండా షోయే కదా వదిలేసి ఉంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు. గంగవ్వ కూడా తనని అడగలేదు నాకు ఇలా ఉందండి సిచ్యువేషన్ అని. తెలుసుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి కట్టిపిచ్చి ఇల్లు కట్టే వరకు తను అక్కడే ఉన్నారంట. హీ యూస్ టు గో అండ్ విజిట్ ద కన్స్ట్రక్షన్ పీపుల్ అండ్ ఆల్. అంత పర్సనల్ గా ఒక పర్సన్ కి హెల్ప్ చేద్దాం అనుకున్న సెలబ్రిటీస్ చాలా తక్కువ, డబ్బులు ఇచ్చేసి ఉండాలని అనుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. అలా ఉన్నా ఇలా ఉన్నా నాకు ఎక్కడో తన దగ్గర కొన్ని నచ్చాయి. సెలబ్రిటీస్ లో నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. నాకు నాగార్జున సార్ లో నచ్చినాయి ఇవి. అది కాకుండా సమంత గారు షోకి వచ్చినప్పుడు ఎంత మంచిగా ట్రీట్ చేశారు కోడలని, అమ్మా అనుకున్నా నేనైతే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి వెళ్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ భయాలు ఉంటాయి ఆడపిల్లకి. సమంత లాంటి స్టార్ కి కూడా ఉంటాయి లోపల. తనని ఎంత మంచిగా చూసుకున్నారు, తను మామ అని పిలవడం గానీ తినిదంతా. తర్వాత కాంట్రవర్సీ అయితే మనకు సంబంధం లేదు. అక్కడ ప్రెసెంట్ ఆఫ్ టైమ్ లో తను చాలా బాగా చూసుకున్నారు తనని. నాకు అది చాలా నచ్చింది. దాట్ రెస్పెక్ట్ ఈజ్ విత్ హిమ్. వీళ్ళందరూ నేను ఆయన రిజ్ ఒకటే చూసి తను చూడడానికి బాగుంటారు అవన్నీ ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇవి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ మై మామ్ ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి తన మూవీస్ అంటే మా అమ్మ యూస్ టు గో అండ్ వాచ్ 3-4 times. అది ఫెయిల్ అయినా హిట్ అయినా వెళ్ళి చూసేసాడు మా అమ్మ. మరి అమ్మగారికి అంత ఇష్టం అయినప్పుడు నాగార్జున గారు మీరు డెఫినెట్ గా ఆ ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా మా మమ్మీని కలిపియాలండి. ఫస్ట్ మా మమ్మీని కలిపియాలి నాగార్జున సార్ కి. ఏమైనా బిగ్ బాస్ కి వెళ్తే కంపల్సరీ మా అమ్మని నాగార్జున సార్ అట్లీస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తే మా అమ్మ ఫుల్ హ్యాపీ. ఇంకా అమ్మ నాగార్జున గారికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇక నీ పొజిషన్ మారిపోతుంది ఇంట్లో. అమ్మో మా అమ్మ నన్ను ఇలా ఇప్పుడే ఇలా పెట్టుకుంటాను, ఇంకా అక్కడ పెడతాను. ఇంకొకటి మీరు ఒక ఇష్యూ ఫేస్ చేశారనేసి అన్నారు కదా, 5K రన్. అది డాన్సర్ గా ఉన్నప్పుడా లేకపోతే జిమ్ ట్రైనర్ గా ఉన్నప్పుడా? డాన్సర్ కమ్ నేను ఇండస్ట్రీలో యాక్టింగ్ లో కూడా ట్రై చేస్తుండే. అప్పుడు ఎక్కడ జరిగింది ఈ సిచ్యువేషన్? హైదరాబాద్ లో ఫిల్మ్ నగర్ లో జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారా లేకపోతే అసలు అది ఎలా ఒక్కళ్ళు ఆ టైంలో ఎందుకు వెళ్ళారు అసలు? అయినా కానీ వాళ్ళు ఏమైందంటే నేను వేరే షూట్ జరిగింది నాకు, అది సమ్ సాంగ్ షూట్ ఏదో జరిగింది. ఐ వాజ్ వేరింగ్ ఫుల్ శారీ అండ్ ఆల్, ఫుల్ టైర్డ్ ఉంటాం. శారీ మీద 5K రన్ చేశారు మీరు? మరి పొద్దున్న నుంచి పట్టుజీరా మళ్ళీ నేను కట్టుకుంది. ఏంటంటే ఆ రోజు దుర్గా మాతను బోనాలు సాంగ్స్ జరుగుతాయి కదా, దాంట్లో మా ఫ్రెండ్ ఎవరేదో చేస్తున్నారంటే నేను వెళ్ళా షూట్ కి. అప్పుడు మనకు అంత పాపులారిటీ లేదు కాబట్టి వెళ్ళి హెల్ప్ చేయడం, అలా వెళ్ళడం ఉండడం, మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళడం వరకే ఉండేది. అది కాకుండా డాన్స్ వాజ్ మై మనీ ఫినాన్షియల్ సపోర్ట్. అప్పుడు అవన్నీ నా లైఫ్ లో హార్డ్షిప్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఏంటో ఫుల్ లేట్ అయిపోయింది షూట్. ఇప్పుడు ఒక షూట్ అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ సాంగ్స్ చేసేవాళ్ళు పొద్దున్నే సాయంత్రం కొట్టేయాలి సాంగ్ అన్నట్టు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ పెరుగుద్ది నెక్స్ట్ డే అయితే. మా షూట్ మొత్తం అయ్యేసరికి నైట్ 12-1 అయింది. ఇంకా మనం ఆఫీస్కి వెళ్ళి మేకప్ తీసి రెడీ అయ్యి కూర్చుంటాం. అలా కూర్చున్నప్పుడు ఏమైంది, నేను ఇంటికి వెళ్ళాలంటే నేను ఫిలిం నగర్ నుంచి గచ్చిబౌలిలో ఉండేదాన్ని ఒక వెళ్ళాలి. ఆ నైట్ మనకు అప్పుడు ర్యాపిడోలు ఊబర్లు లేవు. అప్పుడు బస్సు దొరికితే బస్సులో వెళ్ళాలి, లేకపోతే ఆటో కట్టించుకుని వెళ్ళాలి. ఆ నైట్ ఆటోలో వెళ్ళడానికి కూడా భయమే. అప్పుడు అయ్యే సీన్స్ అప్పుడు అవుతుండే కదా.
అవన్నీ ఎందుకులే, నైట్ ఎవరైనా ఏమనుకుంటాం, పొద్దు నుంచి షూట్ చేసిన వాళ్ళే కదా, మనతో ఉన్న వాళ్ళే కదా, అంత డార్క్ మైండ్ ఉంటది వాళ్ళకని మనకు తెలియదుగా. షూట్ లో మీతో పాటు షూట్ లో ఉన్న వాళ్ళే ఈ జరిగింది, ఇది చేసింది. వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు ఏంటంటే అది ఏదో మూవీ టీం వాళ్ళది వాళ్ళు దే ఆర్ థింకింగ్ టు గెట్ అన్ ఆడిషన్ ఫ్రమ్ మీ. తర్వాత నేను ఇంకా ఇక్కడే ఉన్నాం కదా, ఆడిషన్ చేసేసుకుని నైట్ వెళ్ళిపోతాను మా పాయింట్ ఆఫ్ వ్యూ లో. అందుకు అసలు నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, లేకపోతే నేను షూట్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఆడిషన్ కని వెళ్ళినప్పుడు ఆడిషన్ అంతా అయిపోయింది. దాని తర్వాత ఎట్ ది ఎండ్ వీళ్ళు కొన్ని అడుగుతారు, నేను అది చెయ్యను అని అంటాను. మీరు ఎందుకు చేయరు, ఎందుకు చెయ్యాలనుకోవట్లేదు? నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఒక అమ్మాయికి ఏదైనా అవసరం ఉండి వస్తే వాళ్ళ అవసరం తీర్చుకోవాలి అని అనుకుంటారు ఫస్ట్. అది మనం వద్దు అంటే దానికి నెగిటివ్ గా వచ్చే వాళ్ళు, మీద పడిపోయే వాళ్ళు ఉంటారు. నేను అది ఫేస్ చేశాను. అది అయిన తర్వాత అక్కడి నుంచి నేను పరిగెట్టుకుంటూ బయటికి వచ్చి, బయట నుంచి వితౌట్ వేరింగ్ ఎనీ శాండిల్స్, చెప్పులు కూడా లేవు నా చేతులు, అక్కడ వదిలేసాను అన్ని. నేను పరిగెట్టాను. ఆ పొజిషన్ లో ఉండుంటే మేబీ వాళ్ళకి అర్థమయ్యేదేమో. ఇప్పుడు బట్టల గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడుతున్నారు బయట. ఆ రోజు నేను పట్టు చీర కట్టుకుని ఉన్నానండి. మీకు తెలీదు నా సిచ్యువేషన్, మీకు తెలీదు. మీరు మీ చెల్లికో మీ అక్కకో జరుగుంటే అదే మాట్లాడే వాళ్ళ లేదు కదా. నా చెల్లిని ఎలారా చెయ్యేస్తావు అని అడిగే వాళ్ళు లేరు ఇప్పుడు బయట. నాకు అదే అనిపించింది. ఇంత హేట్ కామెంట్స్ చూస్తుంటే మీ చెల్లికో జరుగుంటే అబ్బాయిని అనేవాడివా, మీ చెల్లిని అనేవాడివా? నువ్వు చెల్లిలా చూడట్లేదు ఇప్పుడు కాబట్టి నువ్వు నాకు హేట్ కామెంట్స్ ఇస్తున్నావు. అలాంటి పీపుల్, ఆ ఇన్సిడెంట్ జరిగింది అసలు. దాని నుంచి నేను అబ్బాయిలంటే భయం నాకు ఒక పాయింట్ లో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరున్నా ఇండస్ట్రీలో డాన్సర్స్ కానీ ఎవరున్నా, మనం వెళ్ళి మన పని చేసుకుని రావాలి. ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఎలా అయిందంటే, ఒక అబ్బాయితో ఎక్కడ ఒంటరిగా ఉన్నా నాకు భయం ఉండేది. ఇప్పుడు ఏదైనా కారులో కూర్చున్నా, ఎవరు వేరే అమ్మాయి లేకుంటే నాకు భయం ఉండేది. ఆ భయం నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక దాంట్లో నేను స్ట్రాంగ్ అవ్వాలి, లేకపోతే అవ్వదు ఇది. ఆ రోజు నాకు స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నేను 5K రన్ చేశాను. వేరే అమ్మాయిలు రన్ చేయనండి. అక్కడ అయిపోయేది, ఇంకొక దిశాను, ఇంకొక ఏదో అయ్యేది. ఎందుకంటే నేను అప్పటికి డాన్సర్ కాబట్టి నేను పొద్దు నుంచి ఈవినింగ్ వరకు 8 hours డాన్స్ ప్రాక్టీస్ చేసి, డాన్స్ షోస్ చేసి, ఇవన్నీ చేసేదాన్ని కాబట్టి నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది అప్పటికి. అందుకు నేను రన్ చేయగలిగాను, నాకు ఓపిక ఉంది కాబట్టి. వేరే అమ్మాయి ఉంటూ ఉండేదా? నా పొజిషన్ లో వేరే అమ్మాయి ఉంటే ఉండదు. ఎందుకంటే వాళ్ళని నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఆ రోజు నేను 5K రన్ చేశాను అని ఒక టాపిక్ తీస్తే కింద కామెంట్ లో అబ్బాయిలు 5K రన్ చేసేదంటే నీకు బిగ్ బాస్ ఎందుకు, పోలీస్ ట్రైనింగ్ వెళ్ళొచ్చు కదా. నా కెరియర్ చాయిస్ చెప్పడానికి మీరెందరు కాదు కదా. మీరు ఎందుకు చూస్తున్నారు మరి బిగ్ బాస్? మీకు బిగ్ బాస్ షో అంత పెద్ద ప్లాట్ఫామ్ కాదు అనిపించుంటే మీరెందుకు చూస్తున్నారు? మీరెందుకు దాన్ని మైండ్ లో తీసుకుంటున్నారు? మీరు పర్సనల్ గా వచ్చి కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ ఈజ్ దాట్ బిగ్ షో. ఒక పర్సన్ ని ఇలా ఉన్నోడిని ఒక ఎపిసోడ్ చూస్తే మారిపోతారు. బిగ్ బాస్ చూస్తే అరే ఇంత కంటెంట్ ఉందిరా దీంట్లో, చూద్దాం మనం అని నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తారు. బిగ్ బాస్ అంత పర్సనలీ ఎఫెక్ట్ అవుతుంది బిగ్ బాస్ షో చూస్తే. నువ్వు చూసావు కాబట్టి వచ్చి మాట్లాడు, నువ్వు చూడకుండి వచ్చి మాట్లాడుంటే నీకు ఆ 5K తెలిసేదే కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చేవాడే కాదు, నీకు కామెంట్ పెట్టడానికి అంత టైం ఉండేదే కాదు. నీకే అంత పెద్ద ప్లాట్ఫామ్ అనిపించినప్పుడు, అంత పెద్ద ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడడం ఆ టాపిక్ తప్పు కాదని నాకు అనిపించింది. 5K అయితే పోలీస్ అయిపోవచ్చు కదా బ్రో. నేను ఫిట్నెస్ లోనే ఉన్నా, 2 నిమిషాలు వెళ్ళి నేను ఎగ్జామ్ ఇచ్చి అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నాకు ఇవ్వాలని లేదు, నువ్వు చెప్పావని నేను. అది నువ్వు ఆయన హీజ్ అ డాక్టర్ ఐ గెస్. నేను చూసిన ఆయన ఇన్స్టాగ్రామ్ లో. డాక్టర్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తున్నావు? పేషెన్స్ గా ఉండాలి. అలా అంటే చాలా వస్తాయి. నాకు కొన్ని పర్సనల్ గా తీసుకోవద్దు అని నేను ఆగిపోయాను. వెంటనే దానికి కింద కామెంట్స్ పెట్టేయాల్సింది. నువ్వు డాక్టర్వి కదా, వచ్చి వెళ్ళి పేషెంట్ ని చూడకుండా. వర్త్ అండి. వర్త్ అంటే ఇప్పుడు ఆయన వాల్యూ ఆయన అక్కడ పోగొట్టుకున్నట్టే కదా కామెంట్ చేసి. కొంతమందికి మనం చెప్తే వాల్యూ తెలీదు. ఇప్పుడు ఆయనకి అర్థమై ఉంటే అసలు ఆ కామెంట్ ఆయన పెట్టాడు. మనం చెప్తే అర్థం అవుద్ది అనుకోవడం మనం ఇంకో పిచ్చోళ్ళు అంతే. ఆ పెట్టాడంటేనే మనకు ఆలోచన లేదు. ఫస్ట్ నీకు అంత మెచ్యూరిటీ లేదు, నేను నేర్పిస్తే ఆయనకి మెచ్యూరిటీ రాదు. మెచ్యూరిటీ రావాలంటే లైఫ్ లో ఏదో గట్టిగా హిట్ అవ్వాలి. హిట్ అయితేనే మెచ్యూరిటీ వస్తుంది. ఎవడో వచ్చి మొహం మీద కొడితేనే దెబ్బ ఏంటి మండుద్ది అన్నది తెలుస్తుంది. పక్కన అంతే కదరా, దానికే మండిందా? నీకు కొడితే నీకు తెలుస్తుంది. వాడికి తెలియదు కాబట్టి తను పెట్టారు. నేను ఆయనకి ఏది కొట్టి చెప్పు, నాకు ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. నా పర్సనల్ లైఫ్ లో నాకు చాలా ఉన్నాయి. ఏ టెన్షన్స్ ఉన్నాయి, మనీ టెన్షన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో
తన కామెంట్ కి నేను టైం ఇవ్వాలనుకోలేదు, అందుకే నేను రిప్లై ఇవ్వలేదు. చూసి ఏంటిది అనుకున్నా, వెళ్ళిపోయా పాస్. దాని తర్వాత కొన్ని కామెంట్సే నేను చూసా, అది ఆ బటన్ది, ఈ 5Kది చూసాక అయ్యి బాబోయ్ ఇలా ఉన్నారేంటి జనాలు, బాబోయ్ వీళ్ళని పట్టించుకోవద్దు, మన వల్ల అవ్వదు అని నేను లైట్ తీసుకున్నా. దాని తర్వాత నేను కామెంట్స్ చూడలేదు ఇంకా. మీరు ఇలా మాట్లాడుతుంటే మా కెమెరామెన్స్ నవ్వలేక వస్తున్నారు వెనకాల. ఇంకొకటి, వాట్ అబౌట్ డాలియా బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా ఇంట్లో నేను, మా అక్క, మా నాన్న, మా అమ్మ. అండ్ మా ఇంట్లో ఏంటంటే రిలేటివ్స్ కొంచెం దూరం మాకు, ఎందుకంటే మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అయ్యేసరికి కొంచెం దూరం పెట్టారు. దాని తర్వాత మేము కూడా మాకు అవసరం అనిపించలేదు, మనం వద్దనుకున్న వాళ్ళు మనకు వద్దు అని మేము కూడా అనుకున్నాం. కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు ఎవరైతే రోజు కలుస్తారు, లేకపోతే మేము కష్టాలు ఉన్నప్పుడు మాతో మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మన సొంత వాళ్ళు ఉంటారు కదా, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు కానీ, లేకపోతే మా డాడీ వాళ్ళ చెల్లి కానీ, కొంతమంది దే కమ్ అండ్ విజిట్. అలాంటి వాళ్ళతో మేము రిలేషన్ మెయింటైన్ చేసుకున్నాం. లేని వాళ్ళ గురించి మేము ఆలోచించలేదు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అసలు ఏంటి ఎప్పుడు నేను చూడలేదు. నేను ఒక పెద్ద పెళ్లికి వెళ్ళలేదు, మా ఫ్యామిలీలో ఇంత పెద్ద పెళ్లి జరిగింది, మేము వెళ్ళాము, కజిన్స్ తోటి ఆడుకున్నాం. నా చైల్డ్ లైఫ్ లో లేదు అంత, మా కజిన్స్ మాతో మాట్లాడలేదు. సో నాకు తెలియదు, నాకు పెద్ద గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా లేరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ వర్క్ వర్క్ వర్క్. నేను 6th క్లాస్ లో నుంచి వర్క్ చేస్తున్నా, మా ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల 6th క్లాస్ లో నుంచి ఒక అమ్మాయి వర్క్ చేస్తుందంటే ఆ పిల్లకి ఎన్ని కష్టాలు ఉంటాయో యూ కెన్ అండర్స్టాండ్. స్కూల్కి వెళ్ళలేదు కానీ నేను చదువుకునేదాన్ని. మా స్కూల్లో ఏంటంటే చదువుకుంటావు కదరా నువ్వు, ఎందుకు బయట ఈ డాన్సులు చేస్తే ఏం రాదు. ఒకప్పుడు డాన్సర్స్ కి అసలు వాల్యూ ఉండేది కదా. ఎగ్జాక్ట్లీ. డాన్స్ అంటే నెగిటివ్ కూడా ఉండేది డాన్స్ కి. అమ్మాయి అయ్యి డాన్సర్ ఏంటి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్ లో? డాన్స్ అంటే చాలా కష్టం అండి, నేను చెప్తున్నా కదా. ఒక పాయింట్ లో నేను చెప్తున్నా, నాకు ఫుడ్ లేదు తినడానికి అన్నప్పుడు డాన్స్ ఫుడ్ పెట్టింది నాకు. అది నేను ఎప్పటికీ నేను ఏ పొజిషన్ లో ఉన్నా, చచ్చిపోయే పొజిషన్ లో ఉన్నా అది నేను చెప్తా. ఎందుకంటే ఈ పూట వండుకోకపోతే డబ్బులు మిగులుతాయి కదా అని ఆలోచించుకున్న ఫ్యామిలీ పొజిషన్ లో మేము ఉండే, అప్పుడు నాకు డాన్సే ఫుడ్ పెట్టింది. అప్పుడు నేను ఎలాంటి పాయింట్లు ఉన్నా నాకు డాన్సే ఫుడ్ పెట్టింది. కాబట్టి నేను ఇప్పటికీ నేను ఎక్కడున్నా నేను ఫస్ట్ డాన్సర్ తర్వాత ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్తాను. ఎందుకంటే ఫిట్నెస్ ఈజ్ వెరీ హ్యూజ్. అమ్మాయి ఫిట్నెస్ లో ఉండడం ఈజ్ పెద్ద పని, చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా అవసరం. అదంతా అయినా నేను ఫిట్నెస్ కి ఎప్పుడు సెకండ్ ప్రియారిటీయే ఇచ్చాను నా లైఫ్ లో. డాన్స్ కే ఫస్ట్ ఇచ్చాను, ఎందుకంటే అప్పుడు నాకు ఫిట్నెస్ లేకుండే, నాకు ఎవరు నేర్పిలేదు. ఫిట్నెస్ ఈజ్ లైక్ నువ్వు నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి ఫిట్నెస్ లో ఉండాలంటే. ప్రతిసారి ఏదో బోన్ ఇరుగుద్ది, ఆ బోన్ కి నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, వాడికి ఎలా మూవ్మెంట్స్ చేపిస్తున్నావు, ఇవన్నీ ఫిట్నెస్ ట్రైనర్ కావాలి. ఎప్పుడు చదువుతూనే ఉండాలి. మా ఇంట్లో ఇంత పెద్ద పెద్ద బుక్కులు ఉంటాయి నేను చదివేవి. ఫిట్నెస్ ట్రైనర్ అంటే ఈజీగా 4 మూవ్మెంట్స్ చెప్పేస్తే కాదు, నీకు లాజిక్ ఉండాలి, నీకు ఒక మైండ్ సెట్ ఉండాలి, నువ్వు ఒక పర్సన్ ని ఎంత పర్సనల్ గా. ఫిట్నెస్ ట్రైనర్ అంటే ఎలా ఉంటది అంటే, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పిందే వినాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఆ టాపిక్ లో నాలెడ్జ్ ఉండదు. అంత పెద్దలని మనం ఎంత రెస్పెక్ట్ఫుల్ గా చూసుకోవాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మనం ఉన్నప్పుడు మనం వాళ్ళతో ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఒక సైడ్ పక్కకు పెడితే మనకి కరెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ముందున్నోడు చెంపకేసినట్టు కొట్టి మాట్లాడతాడు. ఎగ్జాక్ట్లీ. ఫిట్నెస్ అంటే చాలా మంది ఈజీ అనుకుంటున్నారేమో, అది చాలా కష్టం. నేను ఆల్మోస్ట్ 6 months నుంచి జిమ్ కి వెళ్దాం అనుకుంటున్నా. 6 అయిందిలే, ఏం వెళ్తా. 2 months పే కూడా చేసా, ఏం వెళ్తావులే. మీ వల్ల జిమ్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, నేను చూస్తాను కదా. వస్తారు 1 year డబ్బులు కట్టి 2 రోజులు కనిపిస్తారు, మళ్ళీ రాని మళ్ళా సెల్ఫీలు స్టేటస్లు, ఫస్ట్ డే జిమ్, డే 2 అంతే. ఇక ఇది జిమ్ ఇండస్ట్రీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ జిమ్ ఖాళీనే ఉంటది, వాళ్ళకి వచ్చే వాళ్ళు రెగ్యులర్ ఉంటారు, వాళ్ళకి జిమ్ ఖాళీనే ఉంటది. ఇలా ఇది ఫస్ట్ మన న్యూ ఇయర్ రోజు వస్తారు, అబ్బా న్యూ ఇయర్ బ్యాచ్ అది. అవును, రిజల్యూషన్ అని వస్తారు. ఈ ఇయర్ 6 pack వేసేద్దాం మనం, ఈ ఇయర్ బాడీ పెంచేద్దాం, ఈ ఇయర్ తగ్గిపోదాం అని వస్తారు. డబ్బులు కట్టి నెల కూడా రారు, వెళ్ళిపోతారు. వీళ్ళ వల్ల జిమ్ వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఘోరం అసలు. మేము అనుకుంటాం, మేము కొలీగ్స్ కదా, జిమ్ ఓనర్ కి మేము మాట్లాడుకుంటాం, బక్రా కడుపున్నారు వెళ్ళిపోతాం నీకే డబ్బులు అని అనుకునే వాళ్ళం మేము. ఫిట్నెస్ కి చాలా డిసిప్లిన్ గానీ ఉండాలి, డెడికేషన్ లేకపోతే కష్టం. ప్రతిరోజు లేచి నువ్వు చేతులు కాళ్ళు మజిల్ బ్రేక్ చేసుకోవాలి. మజిల్ బ్రేక్ అంటే ఇప్పుడు నువ్వు బరువు ఎత్తితే బాడీ ఏదో ఒకటి అవుద్ది లోపల,
దానికి ఇప్పుడు బరువు ఇప్పుడు ఏదైనా బరువు మనం ఎత్తినప్పుడు ఏదైతే మజిల్ మీద పడుతుందో ఆ మజిల్ బ్రేక్ డౌన్ అవుద్ది. దానికి నువ్వు ప్రోటీన్ తినాలి. ప్రోటీన్ తినాలంటే డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ మెయింటైన్ చేయాలంటే నీకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి లైఫ్ లో. అవన్నీ డెడికేషన్ లోకే వస్తాయి. జిమ్ చేసే వాళ్ళు, రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఐ గివ్ దెమ్ రెస్పెక్ట్. కష్టం. మనం జిమ్ డబ్బులు కడతాంలే కానీ డైలీ 8 kilometers వాకింగ్ అయిపోతుంది ఆఫీస్ కి ఇంటికి. అది దాట్స్ రెగ్యులర్ ఫర్ యూ. అందుకే మీ బాడీలో చేంజెస్ రావు దాంతో. ఇఫ్ యూ యాడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దాట్, అప్పుడే బాడీలో చేంజ్ అవుద్ది. ఇప్పుడు ఎలా అంటే మీరు రెగ్యులర్ గా 8 కే వాక్ చేస్తారు, డెఫినెట్లీ దట్ ఈస్ రెగ్యులర్ ఫర్ యువర్ బాడీ. మీ బాడీకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు దానికన్నా మీరు ఏదైనా ఎక్కువ ఇస్తే, ఇప్పుడు మీరు వాక్ చేస్తున్నారు, అదే ఇంక్లైన్ వర్క్ గానీ రన్నింగ్ చేస్తే అప్పుడు మీకు బాడీ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేది మీ డైలీ లైఫ్ లో సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. అది మీ ఇలా కూడా చూసి నేర్చుకోండి. ఒక ఆడపిల్ల చెప్తుంది మనకి, బుద్ధి ఉండాలి మనకి. అది ఇంకొకటి, డాడీతో రిలేషన్ ఎందుకు అంత లేకపోవడం? అంటే ఏంటి చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ థింగ్ ఇంట్లో లేను, ఎక్కువ వర్క్ మీద అక్కడ ఇక్కడ తిరిగేదాన్ని. అంటే ఇట్స్ నాట్ లైక్ రిలేషన్షిప్ లేదు అని కాదు, బాండింగ్ అంటున్నాను. బాండింగ్ ఎక్కువ లేదు. బికాస్ మేబీ తను అంత హీ హ్యాడ్ సిచ్యువేషన్స్, తన లైఫ్ లో అయ్యాయి కొన్ని సిచ్యువేషన్స్. అండ్ మా డాడీ ఎక్కువ ప్రేమ మాటల్లో చూపిలేడు ఆయన. తను అలాంటి మనిషి. ఓన్లీ ఎమోషన్స్. ఎమోషన్స్ ఎలా అంటే పాయింట్ వచ్చాక చూపిద్దాం. తనకి ప్రేమ ఉంటది, చాలా ప్రేమ ఉంటది. మాకు ఎలా అర్థమవుతుంది అంటే ఎప్పుడు నాకు ఏది రిస్ట్రిక్షన్ పెట్టలేదు మా డాడీ. ఇది చెయ్యకు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఈ టైంలో ఇది ఎందుకు తింటున్నావు, ఎందుకు ఇదంతా, ఫిట్నెస్ ఎందుకు నీకు, బిగ్ బాస్ ఎందుకు, ఏం మా డాడీ నన్ను అడగలేదు ఎప్పుడు. ఎందుకంటే తనకెంత నమ్మకం ఉండుంటే, తనకెంత ప్రేమ ఉండుంటే అలా ఉండుంటారు. తనకి చూపి రాదు ప్రేమ. కొంతమంది చేష్టల్లో చూపిస్తారు, కొంతమంది మాటలో చూపిస్తారు, రెండిట్లో చూపిరు కొంతమంది. అది మా డాడీ. దానివల్ల చిన్నప్పటి నుంచి అసలు we didn't talk. ఒకప్పట్లో అదే మీరు చెప్పినప్పుడు కొంచెం బాగా ఎమోషన్ అయ్యా. మా డాడీతో హగ్ ఫీల్ లేదు నాకు. లేదు అంటే ఇప్పుడు చూస్తాం కదా కొంతమంది వాళ్ళ డాడీతో సోషల్ మీడియాలో క్యూట్ గా వీడియోస్ పెడతారు. లేకపోతే మొన్న ఏదో టాస్క్, ఏదో ఇలా బ్లాంకెట్ లో నుంచి బయటకు వచ్చి డాడీని పట్టుకోవడం, అవన్నీ చూసినప్పుడు నాకు ఎక్కడో అయ్యో మా డాడీతో నేను కూడా చేసుంటే బాగుండేది. అసలు నేను హగ్గే చేసుకోలేదు మా డాడీని. అంటే నా లైఫ్ లో ఇప్పటికీ ఆ పాయింట్ రాలేదు. లైక్ సక్సెస్ అయ్యాను, నేను ఎక్కడున్నానో నేను అక్కడ కరెక్ట్ గా ఉన్నా. ఎట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు హిట్ ద మాక్సిమం టు గో దేర్. మా ఫాదర్ తోని ఆ పాయింట్ రాలేదేమో నా లైఫ్ లో, నేను ఇంత రోజులు అనుకున్నాను. కానీ అమ్మాయిలకి అంతవరకు రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు. అవి చూస్తే ఎక్కడో ఐ ఫీల్ కి అయ్యో మనకు కూడా ఈజీ, దిస్ ఈజ్ అన్ ఈజీ థింగ్, దీనికి కూడా మనం కష్టపడాలి మన లైఫ్ లో అన్నది ఒకటి ఉండిపోయింది. కానీ హీఈస్ వెరీ, అంటే అందరు పేరెంట్స్, అందరు ఫాదర్స్ ఒకేలాగా ఉంటే సొసైటీ చెప్పుకోవడానికి ఏముండదు కదా. అలాగే తనతోని ఇప్పుడు మీరు చెప్తున్నా గానీ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. కానీ ఎందుకంటే మీకు బాండింగ్ లేకపోవచ్చు, కానీ డాడీ ఒక ఎమోషన్ చూపిస్తారు, నేను చేసిన ప్రతిదానికి సపోర్ట్ ఉంటది, అది కూడా ఒక బాండింగ్. అదొక బాండింగ్. నేను ఎలా అంటానంటే తను షీ కెనాట్ షో, తను చూపి మా డాడీ కూడా చాలా ప్రేమ చూపించరు అని కాదు, హగ్ చేసుకుంటాము అంత. మరి ఇప్పుడు మీకున్న దాంట్లో ఒక 10% 15% ఎక్కువ ఉంటది. బట్ నన్ను ఏమన్నా అంటే విత్ ఇన్ సెకండ్స్ లో పోలీస్ అయినా నాకు అది ఎప్పుడు తెలిసిందంటే, నేను ఫిట్నెస్ జాబ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు మా రిలేటివ్స్ వచ్చి అన్నారంట, అబ్బాయిలు జాబ్ చేస్తుంది ఏంటి, పక్కన 10 మంది అబ్బాయిలు ఉంటారు, ఎందుకు దాంతో నా పని ఎందుకు చేపిస్తున్నావు, తను చదువుకుంటదిగా బానే. ఇవన్నీ అన్నప్పుడు నాకు తెలీదు. మా రిలేటివ్స్ కి మా డాడీ అన్నానంట, అది మా ఇంట్లో అబ్బాయి లాంటిది, అబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తానో నేను దాన్ని అలానే ట్రీట్ చేస్తాను, నువ్వు నాకు చెప్పకు. మా ఆవిడ ఉంది, తను చూసుకుంటది, ఆ పిల్ల స్ట్రాంగ్ ఉంటది కాబట్టి నాకు అబ్బాయి లాంటిది. ఇంట్లో మాకు అబ్బాయిలు లేరు, ఇద్దరం ఆడపిల్లలు మేము, ఇంట్లో అబ్బాయిలు లేరు, అది అబ్బాయి లాంటిది. అదే జాబ్ చేసినా నేను పట్టించుకోను, అది కరెక్ట్ ఉంటది బయట నాకు తెలుసు. ఎవరైనా ఏదైనా అంటే మొహం మీద ఇచ్చొచ్చేది, దాన్ని ఎవరు గెలకలేరు. ఆ నమ్మకం మా డాడీకి ఉందంట. అది మా రిలేటివ్స్ కి చెప్తే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. గెలకడానికి ధైర్యం కూడా చేయరులే, ఇప్పుడైతే ఇంకా చేయరు. నేను సాఫ్ట్ గా చాలా బాగుంటాను చూడ్డానికి. ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు చూసా, సాఫ్ట్ గా చాలా బాగుంది అన్నట్టే అనిపిస్తది. వన్స్ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మనం ఒక 5 minutes మాట్లాడినాం కదా. అంటే నాకు ఇప్పుడున్న సర్కిల్ లో అందరూ అక్క చెల్లి వరకే ఉన్నారు. బికాస్ నేను ఇలా ఉండడం వల్ల ఐ బాయ్ ఫ్రెండ్ రాలేదు నా లైఫ్ లో, నాకు ఎవరు రాలేదు. ఆడొస్తారు, వస్తే ఏజ్ పడేసేటట్టే ఉన్నావు కదా.
అండ్ మంచిదే కదా ఒక పాయింట్, ఎందుకంటే లైఫ్ లో చాలా సీరియస్ స్టఫ్ నడుస్తున్నప్పుడు అవి సైడ్ ఆఫ్ బ్రెయిన్ వద్దు. ఇప్పుడు టాప్ 15 కి సెలెక్ట్ అయిన పర్సన్స్ 15 మెంబర్స్ కి ఒక్కొక్క వార్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు 15 మెంబర్స్ గురించి? ఎవ్రీ వన్ ఈచ్ వన్ కి ఒక్కొక్కట ఈచ్ వన్ ఒక్కొక్కటి. గివ్ నేమ్స్, నేను చెప్తా, పేర్లు చెప్పండి నేను చెప్తా. మన ప్రసన్న గారు ఇన్స్పైరింగ్. ఏమండి, ఎందుకు? తను తన లైఫ్ లో ఇప్పుడు మనకి బాడీలో అన్ని ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు. అవును తన లైఫ్ లో హాఫ్ లైఫ్ కన్నా ఎక్కువ అయిపోయింది. తను అవునవును ఎగ్జాక్ట్. అయిపోయిన తర్వాత తన కాలు వెళ్ళిపోవడం వల్ల తను దాన్ని నార్మల్ గా తీసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చి హీ డన్ మ్యారథాన్ అంటే డూ యు నో ప్రసన్న గారికి కాలు ఎందుకు పోయిందో? ఐ డోంట్ నో. ప్రసన్న అన్నతో నేను మాట్లాడినప్పుడు చెప్పిండు, అన్న వెళ్తున్నాడు బైక్ మీద, ఎవరో డ్రింక్ చేసి వచ్చి అన్నని కొట్టేశాడంట. అంటే అన్నది తప్పులేదు. అదే అంటున్నా. నాకు ఆయన ఇన్స్పైరింగ్ ఎందుకు అనిపించింది అంటే ఆయన స్టోరీ నాకు యాక్సిడెంట్, తన స్టోరీ నాకు, తను నా పక్కకే కూర్చున్నప్పుడు కూడా తను నాకు చెప్పాలి నాకు ఇది జరిగింది, నేను నుంచి నాకు అసలు అరే మా ఆడిషన్ సగం అయిపోయే వరకు తనకి ఫుట్ లేదని మాకు తెలీదు, తను చెప్పలేదు మాకు. తను మేము ఆడిషన్ వచ్చారు, వచ్చి మాట్లాడి ఒక్కసారిగా ఇలా అనేసరికి షాక్డ్. నేను తన పక్కకు కూర్చుని 3 గంటలు మాట్లాడానండి, నాకు తెలియలేదు తను అంతలా ఉంటారు. హీ డజంట్ షో దట్ హిస్ లెగ్ ఇస్ లైక్ దిస్ అని. తను మాకెప్పుడు ప్రసన్న అంటే బాడీ చేశారు, పైన బాడీ కనిపిస్తుంది, మన కింద అబ్జర్వ్ చేయం. తను నేను ఫిట్నెస్ కంటెంట్ మీద కూర్చొని గంటలు మాట్లాడుకున్నా అసలు. ఇద్దరు ఒకటే కదా. తను నేను డైట్స్ గురించి గానీ మజిల్స్ గురించి గానీ మేము మాట్లాడుకున్నాం చాలాసేపు. తర్వాత మొత్తం ఇంకా తగ్గిపోతూ ఉంటారు ఒక్కొక్కరు. తర్వాత ఇంకా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం గానీ, చాలా టైం ఉంటే ఏం సోది మాట్లాడతాం, ఇంకా పర్సనల్ లైఫ్ లోకి వచ్చేస్తాం. ఇలా అయింది నాకు లెగ్ ప్రాబ్లం. తను ఎలా స్టార్ట్ చేశారంటే నాకు లెగ్ పెయిన్ అవుతుంది, నేను కొంచెంసేపు నడిచి వస్తానంటే ఏమవుతుంది బాగానే ఉన్నావు కానీ అంటే నాకు లెగ్ లేదురా కింద, నీకు తెలియలేదా ఇప్పటి వరకు, నాకు ఇక్కడ పింపుల్ అవుతుంది. తన బాధ అంతా ఏముండదు తెలుసా, తను పెట్టుకున్న అది ఉంటది కదా, పెట్టుకునే పొజిషన్ లో చిన్న పింపుల్ అయిందంట. నాకు అది వస్తుంది, నేను నడిచి వస్తాను, కూర్చుంటే నాళ్ళు అవ్వట్లేదు, నా అప్పటి వరకు మాకు తెలియలేదు. సో హీ డజంట్ షో దట్ హీస్ హ్యావింగ్ దిస్. తను నార్మల్ గా ఉండడానికి చాలా ట్రై చేస్తాడు. హీ షోస్ హిమ్సెల్ఫ్ యాజ్ అ వెరీ నార్మల్ పర్సన్. అయింది అని విక్టిమైజ్ అయితే తను చేసుకోరు. అందుకే ఐ ఫీల్ దాంట్లో నుంచి బయటికి రావడం ఈజ్ లైక్, ఇప్పుడు మనకి చిన్న టెండాన్ ఇరిగితే నేను చూస్తానుగా, చిన్న ఇంజరీ అయితేనే 1 year 2 years బెడ్ మీద పడుకుని పోతారు, లైఫ్ మారిపోద్ది వాళ్ళది. ఎందుకు ఆల్మోస్ట్ కొంచెం ఫీవర్ వస్తేనే మనం బెడ్ మీద 1 week ఉంటాం. అలాంటిది బాడీలో ఒక పార్ట్ వెళ్ళిపోయిందంటే ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్. అది తను ఫేస్ చేసి దాంట్లో నుంచి చాలా క్యాజువల్ గా బయటకు వచ్చి చాలా క్యాజువల్ గా హీ జస్ట్ వాక్డ్ ఇన్ టు బిగ్ బాస్ అనిపించింది. అందుకే హీస్ ఇన్స్పైరింగ్. అదర్ దెన్ దట్ పర్సనల్ లైఫ్ లో తనకి నాకేం పెద్దది లేదు, బట్ హౌ హీ టాక్స్, హౌ హీ షోస్ హిమ్సెల్ఫ్, తను దేన్ని లైక్ నేను మాట్లాడేసి చూపించేస్తాను క్యాండిడేట్ అన్న తర్వాత కాల్ చేసి నన్ను చంపేస్తాడేమో చూడు, పొరపాటున చెప్పేశాను నేను నీతోని ఇలా యాక్సిడెంట్ లో అయింది అన్న ఎక్కడ అనుకుంటున్నా. అసలు ఇలా కలుద్దాం మేము, అసలు కలులో చాలా రోజులు అవుతుంది, కలుద్దాం ఇలా అనుకున్నాం మేము ఇలా నార్మల్ గా చాట్ లో. ఇంకా చూడు కలవాలి అసలు చాలా ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే దాంట్లో ఎపిసోడ్స్ లో మన రిలేషన్షిప్స్ వీళ్ళతో ఏమవుతాయో అన్న బ్యాక్ లో అవుద్ది కదా. అదే సెట్ లో మనం అంతా ఎలా ఉంటామో బయట ఇలా పొట్టరే అవుతుంది అది ఇది అని కలుద్దామని అనుకున్నాను నేను దాన్ని. తనకి నాకు ఆ ఫిట్నెస్ కంటెంట్ గురించి చాలా మాట్లాడుకున్నాము. అక్కడ మొత్తం ఆడిషన్ లో 45 people వెయిటింగ్ రూమ్ లో మేము మాట్లాడుకుంటుంటే అందరికి డైట్ గురించి తెలిసింది, అంత మాట్లాడుకున్నాం మేము. ఆ డైట్ అంటే మీరు ఇప్పుడు బిర్యానీ ప్లేట్ చూస్తే ఇన్ని ఆలోచిస్తారు ఆ తినడానికి, అది వాళ్ళందరూ అరే ఫిట్నెస్ అంటే ఇంత కష్టమా అని అది అయింది. ఇంకొకటి మాస్క్ మ్యాన్ హీ హ్యాస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ ఎందుకు తెచ్చుకున్నారో కూడా నాకు తెలీదు, అండ్ తను ఏం ట్రై చేస్తున్నారో కూడా నాకు అర్థం. అంటే ఏం ప్రూవ్ చేసుకోవాలి అనేది ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు. ఎందుకు అంటే వైఫ్ ని కొట్టానంటున్నారు, నా హాఫ్ పార్ట్ వైఫ్ అంటున్నారు, అది ఎక్కడ ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి తన అర్థం హాఫ్ అయినప్పుడు నీకు చెయ్యలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ అర్థం కాని ఏంటంటే మాస్క్ మెన్ అన్న కాన్సెప్ట్ ఏంటి, కామన్ మెన్ కి మాస్క్ మెన్ అన్న కాన్సెప్ట్ ఉంటేనే బిగ్ బాస్ కి వస్తారా, లేకపోతే రారా? ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి, డంబుల్ గర్ల్ అని పెట్టుకోనా?
నేను పెట్టుకోలేదుగా. మీరు ఏదో పుషప్స్ కొట్టారు కదా, సో పుషప్స్ కావాలని పెట్టుకోలేదు. కాదు, ఏదో మీరు కాన్సెప్ట్ పెట్టుకుని వచ్చారు, నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. అర్థమైతే మీరు పొట్రే అవుతారేమో, లేకపోతే లేదేమో నాకు తెలియదు. నాకైతే అర్థం కాలేదు. తను హీఈస్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ తను మేనేజ్ కూడా చేయలేకపోతున్నాడని నాకు అనిపించింది సమ్వేర్. కానీ తను మాతో మాట్లాడినప్పుడు ఈజ్ వెరీ చిల్ గా మంచిగా Jovial గా, మాట్లాడతారు, జోయల్ గా మాట్లాడతారు. కానీ ఆన్ స్టేజ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. నాకు ఎక్కడ తేడా కొట్టిందంటే, పర్సనల్ గా నువ్వు మాతో ఎలా ఉంటున్నావో నువ్వు స్టేజ్ మీద కూడా అలానే ఉండాలి కదా. నువ్వు మాట్లాడేది అది, అందరు మాస్కులు తీస్తాను అన్నప్పుడు నీకే ఒక మాస్క్ ఉంది అని నాకు ఆ మాస్క్ ఫస్ట్ తీసి రావాలి కదా ఫస్ట్. ఏమో మరి తను అది లోపల తీస్తానేమో, హౌస్ లోపల తెలియదు మనకి. హౌస్ లోపల దాకా వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ మాస్క్ తీయాలి కదా, మాకు జడ్జెస్ తెలీదు. సెలెక్ట్ చేయాలి ఐ కదా. డెంట్ అండర్స్టాండ్ దాట్ పర్సన్. మేము తను ఎఫర్ట్ కూడా పెట్టరు. ఇప్పుడు మనకు ఒక పర్సన్ అర్థం కాకపోతే మనం వెళ్ళి, ఇప్పుడు మనతో తినకి ఇది అయింది అంటే మనం వెళ్ళి మాట్లాడతాం. ఇప్పుడు ప్రియాకి నాకు అప్పుడు అయింది అలాగా, అయినా నేను ప్రియా మాట్లాడుకుని మేము సార్ట్ చేసుకున్నాం. కానీ తను ట్రై చేయరు. హీ డజంట్ ట్రై టు కీప్ ద పాయింట్ అవుట్. అది మనకు అర్థం కానప్పుడు మనం కూడా ట్రై చేయొద్దని నేను లైక్ తీసుకున్నాను. తను ఇట్స్ లైక్ హిస్ వెరీ కల్కి ఈజ్ జెన్యూన్, చాలా జెన్యూన్. తనకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అక్కడ మేము మ్యాచ్ అయ్యాం. అవును, సమ్వేర్ లైక్ అబౌట్ బీయింగ్ స్పిరిచువల్, రిలీజియస్ గానీ అక్కడ వి యూస్ టు సిట్ అండ్ టాక్. ఏమైతే అయిందిరా మనకి, ఇది ఈ నమ్మకాలు ఉన్నాయి, అలా మేము కొంచెం కనెక్ట్ అయ్యాం. వెన్ షీ కమ్స్ టు ద టాస్క్, అది తనది, ఇది నాది. అండ్ సమ్ పాయింట్ తను నాకు ఎక్కడ అనిపించింది అంటే, షీ ఫెల్ట్ బ్యాడ్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఎక్కడో, అరే నేను ఏం చేయలేదు, ఏం చేయకపోవడం వల్ల అయిందేమోరా వర్స్ట్ ప్లేయర్ అంటే. నాకు అది ఎందుకు అర్థమైందంటే, నేను కూడా ఏం చేయలేదు ఫస్ట్, నాకేం చేసే పొజిషన్ లేకుండే. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా గానీ ఆ వైర్ ఉంది కదా మీరు ఫస్ట్ చేశారు, అది ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా ఉండండి, ఒక అబ్బాయి ఉన్నారు అంటే పుల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. అబ్బాయిని కాదు, అది దట్స్ అ టెక్నిక్. ఆ టెక్నిక్ యూజ్ చేస్తే అది పుల్ చేసేచ్చు. ఇప్పుడు మనోడు ఉన్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్, లాస్ట్ వరకు ఉన్నాడు మనోడు. ఎందుకు? వాడికి టెక్నిక్ అర్థమైంది, ముందున్నోడిని పుల్ చేయాలి, మనం పిచ్చి పిచ్చిగా జరగొద్దు అన్నది వాడికి అర్థమైంది. ఆ పాయింట్ ఆల్మోస్ట్ వాళ్ళకి మొత్తం అది అక్కడ దాకా ఆ టెక్నిక్స్ తెలుసు మనోడికి. అలా టెక్నిక్ తెలిస్తే ఆ గేమ్ ఆడేయచ్చు ఈజీగా. మనం మన పవర్ చూపించుకుందాం, గట్టిగా నుంచుందాం అన్నది కాదు ఆ గేమ్. గట్టిగా నుంచుంటే లాగేస్తారు ముందున్నారు. మనం ముందోళ్ళు మనల్ని లాక్కుండా ఎలా డిఫెండ్ చేసుకోవాలన్నది ఆలోచించాలి. దాంట్లో గ్రావిటీ వస్తుంది, ఫోర్స్ ఆఫ్ పుల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. నాకు ఫిట్నెస్ గురించి తెలుసు కాబట్టి ఇవన్నీ నా మైండ్ లో, ఏం చేస్తున్నారు మీరు, ఇది కాదు చేయాలి, ఇది చేయండి అని నాకు చెప్పొద్దు. నేను సంచాలక్ ఇది కాదు కదా చేయాలి, ఇది చేయండి అని అంటే చెప్పొద్దు. నేను మళ్ళీ నాకేమిస్తారు అనుకున్నా. సంచాలక్ గా మీరు ఒక చిన్న మిస్టేక్ చేశారు అని ఆడియన్స్ నాకు అనిపించింది, నేను చెప్పా. మీకు ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో ఏంటో అనేది ఎవరికి తెలియదు, కానీ చూసే ఆడియన్స్ కి, అక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడికి జడ్జెస్ 3 times 4 times అన్నారు, ఆర్ యు షూర్. ఇప్పుడు ఎవరైనా ఆర్ యూ షూర్ అని నిన్ను అంత ప్లేస్ లో ఉన్నప్పుడు అడిగితే, నువ్వు షూర్ లేకపోతే నువ్వు చెప్పవు నేను షూర్ ఉన్నాను. మీరు చేసుకున్నట్టు అవుతుంది కొంచెం. ఎందుకంటే నాకు నా డెసిషన్ కరెక్ట్ అనిపించింది, నాకు కనిపించింది, నా వాళ్ళకి నేను చూసింది నేను చెప్పాను. నాకు అక్కడ నేను చూసింది అబద్ధం అని నాకు చెప్పాలనిపించలేదు. ఫస్ట్ వాళ్ళు అన్నిసార్లు అడిగినందుకు నా డెసిషన్ నేను మార్చుకోవద్దు. మార్చుకున్నా గానీ అంటే నీ డెసిషన్ మీద నీకే అసలు నేను అదంతా ఆలోచించాల, నాకు అనిపించింది నుంచున్నాను దాని మీద. అది నెగిటివ్ అయితే నెగిటివ్ అయింది, పాజిటివ్ అయితే పాజిటివ్ అయింది. నాకు అనిపించింది నేను చూసా. ఇప్పుడు పవన్ ఉన్నారు, బయటకు వచ్చి చూసా కానీ చూస్తే ఏమనిపించింది అంటే, నాకెక్కడో మొత్తం సర్కిల్ జరిగిందంతా క్లియర్ గా చూపియాల్సింది. నేను ఒక పాయింట్ లో తను తొక్కానని చెప్పా, సమ్వేర్ వెనక తొక్కారు అని అన్నా. కానీ అది ఎలా అయిందంటే, తను ఇటు వచ్చేసాక శ్రీజ పడ్డాక అక్కడ క్లిప్ క్యాచ్ చేశారు. నేను చెప్పిన క్లిప్ వెనక ఎక్కడో తను ఇలా మొత్తం తిరిగి అటు వస్తాను. నేను అక్కడ కూడా చెప్పా, ఇలా పుల్ అయినప్పుడు తనకి కాలు దానికి టచ్ అయిందంటే ఆ పాయింట్ వాళ్ళు వినలేదు, ఎడిటర్ చూడలేదు, నాకు తెలియదు, అయింది. ఇట్స్ ఓకే. మనం ఏం చేసినా అన్ని పాజిటివ్ గా రావు బయటికి, ఒక నెగిటివ్. షూట్ జరిగితే 40 minutes 45 minutes బయటకు వస్తుంది. ఇప్పుడు కంటెంట్ పోతుందో, ఎంత చేస్తున్నారు మీరు లోపల, ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. అండ్ దట్ హ్యాపెండ్. అందరూ అన్ని పాయింట్స్ లో కరెక్ట్ ఉంటారని లేదు, ఎక్కడో ఒక దగ్గర మనం కూడా ఏదో చేస్తున్నాం.
చేసినప్పుడు దానికి మనం దాంట్లో నుంచి నేర్చుకుని బయటపడాలి కానీ నెగిటివ్ అయిపోయింది అని తలగొట్టేసుకుంటే వేస్ట్. ఎందుకు పాయింట్ లేదు అయిపోయిన దాని దానికి. గురించి ఇంకా ఆలోచించడం వేస్ట్. అయిపోయింది, నెగిటివ్ గా పొట్రే అయిపోయింది, ఇట్స్ ఓకే. అప్పుడు నాకు ఆ పాయింట్ అలా అనిపించింది. డాలియానే కాదు, ఎవరున్నా ఎవరున్నా నా కానీ- టెన్షన్ లో అయ్యేదేమో. అవును. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నా బ్రెయిన్ లో ఏం నడుస్తుందంటే దిట్స్ అ ఫిజికల్ టాస్క్. Yeah, నేను exactly. ఆడుంటే బాగుండేదేమో, నా ఫిజికల్ స్ట్రెంత్ చూపించేదాన్నేమో. ఇంకొకటి ఏంటంటే నన్ను ఆ వాళ్ళు 15 లో game మీద పెట్టడం. పెట్టారులే కానీ కాన్సన్ట్రేషన్ సంచాలక్ చెప్పేది వినేది లేదు వాళ్ళు అసలు. అక్కడ First విన్ thing, అవ్వాలి, మా టీం and- విన్ అవ్వాలి. అండ్ ద థింగ్ ఈస్ ఆ పాయింట్ నాకు అది ఎందుకు అంత ఇష్యూ అయిందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఇప్పుడు ప్రసన్న పడ్డా, శ్రీజ పడ్డా, ఇద్దరు ఒకటే టీం. ఒకటే టీం, సో ఎవరు పోయినా వాళ్ళకే పాయింట్ వెళ్ళేది. ఎవరికి పోయినా వాళ్ళకే పోతది. ఇన్ ద సెన్స్ శ్రీజ పోతే అక్కడ దమ్ము శ్రీజ ఉంది కదా, తను వెళ్ళిపోయింది అనుకో ప్రసన్న ఉండేవాడు. ప్రసన్న ఉంటాడు అక్కడ. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటాడు. అదే ప్రసన్న వెళ్ళిపోయాడు అనుకో, తను కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది ఇక. ఎందుకంటే అక్కడ పవన్ ఉన్నాడు, మన అలా అనుకోవడానికి లేదు. పీపుల్ ఆర్ స్ట్రాంగ్ ఉన్నారు, స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు వెరీ కానీ గుడ్. కానీ ఏమైందంటే వాళ్ళు అక్కడ ఎలా ఆలోచించారంటే, నాకు ఇది అర్థం కాలేదు. మన మనీష్ వచ్చి లాస్ట్ కి నువ్వు కంటెంట్ ఇస్తున్నావు అని అన్నాడు. కంటెంట్ ఎందుకు ఇస్తాను నేను? నాకు సంచాలకు టైం ఇచ్చారు, నేను సంచాలకు నాకు అనిపించింది నేను చెప్పా. ఓకే, మరి నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్? కంటెంట్ కే కదా వచ్చావు. అందరూ దానికే వచ్చి, నువ్వు ఇక్కడ వచ్చి అంతమందిలో పాస్ అయ్యి వచ్చి నువ్వు ఆ స్టేజ్ మీద ఆ సీట్ లో ఎందుకు కూర్చున్నావు? నీకు కంటెంట్ ఉంది కాబట్టి నేను తెచ్చి కూర్చోబెట్టు. నేను కంటెంట్ ఇచ్చుకోవడంలో ఫస్ట్ తప్పులేదు. నువ్వు కూడా వచ్చే ఎపిసోడ్స్ లో ఇచ్చుకున్నావు, నేను అక్కడ చెప్పలేదు నువ్వు ఇచ్చుకున్నావు అని. సో ఆ పాయింట్ నాకు కొంచెం చైల్డిష్ అనిపించింది. మనీష్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయండి లేదు అది. ఒక పాయింట్ లో నేను మనీష్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చా, నేను లీడర్ లో పొజిషన్ లో పెట్టినప్పుడు కంటెంట్ ఇచ్చా అన్న ఈజ్ లైక్ బ్రో దాట్స్ నాట్ యూ. నేను నిన్ను చూసి నేను స్ట్రాటజికల్ గా ఆలోచించకు, అంత ఆలోచించు. దిస్ ఇస్ నెగటివ్. అసలు ఎంతో దూరం ఆలోచిస్తాడు కదా. అంటే తన లాజిక్స్ కరెక్టే ఉంటాయి, తనే మిస్ఫైర్ అయిపోయి 4 లాజిక్స్ ఉంటాయి తన దగ్గర. ఆ 4 లాజిక్స్ లో కరెక్ట్ లాజిక్ ఉంటది, మనోడు అది మానేసి పక్క దాంట్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఏదో ఒక పాయింట్ లో ఏదో ఒక లాజిక్ తనని పనికొస్తుందని నాకు నమ్మకం. ఎందుకంటే హీ హాస్ దట్ మైండ్, హీ హాస్ ఇట్. ఎందుకంటే నేను ఆయన లీడర్ పొజిషన్ లో పెట్టినందుకు బయట ఇప్పుడు తనకు అయ్యే ఎపిసోడ్స్ లో వచ్చే నెగటివిటీ చూస్తే మీరు ఇంకా తనని మొత్తం చూడలేదు, చూడండి. ఏదో ఒక పాయింట్ లో తన లక్ పనికొస్తుందేమో. మనిషిని చూసి మేము అంత ఈజీగా ఎవరికి ఏమి తెలియదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాము అంటే కొద్ది గొప్ప తెలిసే చేస్తున్నాము అంతేలే. గానీ డాలియా గురించి ఓవరాల్ గా టాప్ టు బాటం ఏం తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మనీష్ డాలియా ఇప్పుడు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది. నేను ఇది స్క్రీన్ లో అసలు నాకు టైమే రాలేదు, నా స్క్రీన్ టైమే రాలేదు. అసలు మనుషులకి నేను ఇలా ఉంటానని కూడా తెలియదు. స్క్రీన్ టైం 5 minutes కూడా లేదు, అసలు లేనే లేదు నా స్క్రీన్ టైం. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆల్సో. వాళ్ళు ఏం కట్ చేస్తున్నారు అది వాళ్ళకి రీజన్ ఉంటుంది, మనం ఏం చెప్పలేం. వాళ్ళది ఒకటి ఫాలో అవుతారు, వాళ్ళకి ఒక అది ఉంటది, ప్రోగ్రామింగ్ ఉంటది, అది ఫాలో అవుతున్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఇవ్వట్లేదేమో స్క్రీన్ టైం. నేను కూడా ఇట్స్ ఓకే, మనం ఇచ్చాం, మన 100% మనం సెట్ లో ప్రెజెన్స్ తో ఉన్నాం. అది వాళ్ళు ఎంత పొట్రే చేస్తే అంత, మనమేం చేయలేము. వెళ్ళి ఇప్పుడు ధర్నా చేస్తా అంటే వెళ్ళిపోమా ఇంటికి వెళ్ళి కూర్చోంటారు. ధర్నా చేసి ఒక అతను డైరెక్ట్ గా బయటికి వెళ్ళి, అయ్యో రామా అదైతే ఘోరం. అసలు నాకు అది ఎప్పుడు తెలిసింది తెలుసా? బయటకు వచ్చాక అన్ని ఇంటర్వ్యూస్ అయిపోయాక హీ వాజ్ హావింగ్ అ టెంట్ అని ఆ వీడియోస్ నాకు ఇన్స్టాగ్రామ్ లో అతను ఆల్మోస్ట్ నాకు డైలాగ్ గుర్తుందా? మినిమం డిగ్రీ ఉండాలి డైలాగ్. తెలుసు డైలాగ్ అతందే. అతను ఏందంటే అన్నపూర్ణ స్టూడియో ముందు గుడారం ఒకటి వేసేసి దాని ముందు నిరాహార దీక్ష, మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అతనితో సరే ఇది నేను వీడియోలో నీకు ఒక బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది, నువ్వు ప్లాట్ఫామ్ కి వెళ్ళావు, నువ్వు ఏం చేస్తావో చెప్పాలే గానీ వెళ్ళి నువ్వు అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తే బయటికి వెళ్ళిపోమన్నారు. ఆ ఓవర్ యాక్షన్ గా వీళ్ళు బయటికి వెళ్ళిపోమన్నారు. అవును, అసలు తను ఎందుకు చేశారు నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ తను చేసిన కాళ్ళ మీద పడ్డము వీటి వల్లే ఇప్పుడు నీకు ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోకుండా కాళ్ళ మీద పడితే ఏం చేస్తారు? కాళ్ళ మీద పడితే చాలా మంది ఉన్నారు అలా చేసిన వాళ్ళని తీసేశారు. కానీ నాకు ఇది ధర్నా ఎందుకు చేశారు అంటే ఏమైనా తనకు అయిందా లేకపోతే లేదు, తను బిగ్ బాస్ కి వెళ్ళడానికి హీ డిడ్ దట్. తను పబ్లిక్ టాక్స్, రివ్యూస్ అవన్నీ చెప్తూ ఉంటారు తను. నాకు ఇదంతా తెలియదు. నేను అక్కడ 45 people లో కలిసినప్పుడు ఆయన తను మాట్లాడు కూడా ఎవరితో. అవును, ఎక్కువ తను గ్లాసెస్ ఆ షర్ట్ అలా కూర్చొని ఉంటారు, గమ్మున తన పని తను చేసుకుంటా ఉంటాడు అంతే. ఈ సిద్దిపేట మోడల్ ఆయన కొంచెం మాట్లాడతారు, అంటే తను నాతో మాట్లాడాడు, అంటే హీ హాస్ హిస్ ఓన్ స్టోరీ. అది కూడా ఎలా పుట్టిరేందో కూడా తన ఇంటర్వ్యూ సరిగ్గా జరగలేదు అనుకుంటున్నాను. అవును, ఎక్కువ జరగలేదు.
ఆయన తన దగ్గర కూడా పాయింట్స్ లేవంట, మనకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ లో ఏమో. అవునవును. అది ఇంకొకటి దమ్ము శ్రీజ దమ్ము శ్రీజ. దుమ్ము లేపుతుంది అనుకుంటా. ఇంకొకటి దమ్ము శ్రీజ గురించి మాట్లాడాలి. జడ్జెస్ అడిగారు, మేము చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉందా, అన్ఫేర్ ఉందా అంటే దమ్ము శ్రీజ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే అవసరం లేదు కూర్చొని శ్రీముఖ్ అన్నది. తర్వాత స్టేజ్ మీదకి నవదీప్ పిలిపించి ఊరు నుంచి వచ్చావు, ఇది బాగా బయట కాంట్రవర్సీ అయిపోయింది. ఊరు నుంచి వచ్చావు, ఒక ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావు, సంథింగ్ ఇవన్నీ బాగా కాంట్రవర్సీ అయిపోయింది. తను దాని మీద మీరు ఏం మాట్లాడతారు? నేను నో కామెంట్స్ అండి, ఎందుకంటే తనే మన నవదీప్ గారే తర్వాత ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు. నేను అనుకోకుండా మాట నా నోట్లో నుంచి వచ్చేసింది. ఎందుకంటే తను ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, తను ఏదో కోపంలో చెప్పేసినట్టున్నారా. నాకు కూడా ఆ పాయింట్ లో మాకు కూడా అనిపించింది, అదేంటి పిలిచి వాయిస్ వినలేదేంటి, పిలిచారు కదా, పిలిచినప్పుడు పాయింట్ వినాల్సింది అని అనిపించింది. బట్ ఆ ఊరు నుంచి రావడం ఇదంతా తన కోపంలో అనేసారేమో అని నాకు అనిపించింది పర్సనల్ గా. కానీ పిలిచాక మాట్లాడడానికి స్పేస్ ఇవ్వాల్సింది అని నాకు ఎక్కడో అనిపించింది. ఏమంటే తను స్టేజ్ వరకు వచ్చింది కదా, మిడ్ పాయింట్ లో నుంచి నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడ మన మాట అన్నప్పుడు తను వెళ్ళి కూర్చోలే ఇంకా నీ మాట వినము అన్నారు. అదేదో అక్కడే చెప్తే అయిపోతుంది కదా, ఇక్కడికి ఎందుకు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు కదా అందుకని పిలిపించాను అనేసి మళ్ళా అన్నాడు. ఏమోలే, అది నాకు అసలు మొత్తం పాయింటే నాకు ఎందుకు చేశారు ఇది అనిపించింది. కానీ నవదీప్ యాజ్ అ పర్సన్ తను హీ ఈజ్ లైక్ గుడ్ పర్సన్, ఎందుకంటే తను వెరీ జోయల్, వెరీ ఎనర్జెటిక్. తను గాని సెట్ లో లేకపోతే చాలా బోరింగ్ ఉండేది అగ్ని పరీక్ష. నేను చెప్తున్నాను, టెన్షన్ ఆయనే వేస్తారు, జోకులు ఆయనే వేస్తారు. తను ఈజ్ లైక్ దట్ పవర్ హౌస్. అక్కడ సెట్ లో మేము ఎలా పిచ్చి పిచ్చి మైండ్ సెట్స్ లో పిచ్చి పిచ్చి నర్వస్నెస్ లో ఉంటే వచ్చి అందరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం కానీ, మీరు నార్మల్ గా ఉండండి అయ్యేది జరుగుద్ది, మీరు నార్మల్ గా ఉండండి. తన పర్స్పెక్టివ్ అలా ఉంటది. కానీ హీ టేక్స్ ఎవ్రీథింగ్ వెరీ స్పోర్టివ్. ఆ యాటిట్యూడ్ అందరికి ఉండదు. కానీ తను అలా స్టోరీ పెట్టారు, నాకు అదే అనిపించింది. మేబీ తను కూడా ఫీల్ అయ్యారేమో లోపల, ఇది తప్పు జరిగింది కదా ఎవరికైనా ఇలా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మాట్లాడే వేలో వచ్చేసిద్ది. అండ్ థింగ్ ఇస్, ఇప్పుడు 3 జడ్జెస్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర పాజిటివే చేశారు. అంటే ఇప్పుడు మన మనీష్ ఉన్నారు, తనకి నీ లాజిక్స్ చాలా వాడేస్తున్నావు తగ్గి అని చెప్తున్నారు. కొంతమందికి కొన్ని చెప్తున్నారు, అది విన్నోళ్ళకి అది ప్లస్ అవుతుంది. ఎట్ సమ్ పాయింట్ ద ట్రయింగ్ ఏంటంటే మనం 15 పీపుల్ ని తీసాము, వీళ్ళలో బెస్ట్ 5 వెళ్తేనే ఆ బెస్ట్ 5 తట్టుకోగలుగుతారు ఇంట్లో ఏమవుతుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్తే అక్కడ ఫేర్ ఛాన్సెస్ ఇవ్వరు. ఇక్కడ నీకు దొరుకుతున్నాయి ఫేర్ ఛాన్సెస్ గానీ, అక్కడ నీకు సంచాలకులు గాని నువ్వు కరెక్ట్ చేసినా నేను తప్పే చేస్తున్నావు అన్న వాళ్ళు ఉంటారు. అప్పుడు నీకు ఎవడో శ్రీముఖి వచ్చి లేకపోతే నవదీప్ వచ్చి నీకు స్టాండ్ తీసుకోరు, నువ్వే తీసుకోవాలి. అది నువ్వు తీసుకోగలుగుతావా లేదా, అది మమ్మల్ని అక్కడ ట్రైన్ చేస్తున్నారు వాళ్ళు. నాకు అది అనిపించింది పర్సనలీ. ఎట్ సమ్ పాయింట్ లోపలికి వెళ్ళాలంటే ఇది సరిపోదు, దీనికన్నా నీకు చాలా కావాలి. ఆ చాలా కావాల్సింది వాళ్ళ అగ్ని పరీక్షలో మాకు నేర్పిస్తున్నారు. తను నెగిటివ్ ఉన్నారు నవదీప్, అదే పాయింట్ లో బయట వందల లక్షల మంది ఉన్నారు నెగిటివ్. ఇప్పుడు శ్రీజాకు కూడా ఒక పాయింట్ లో నెగిటివ్ వస్తుంది, తనకు కూడా వచ్చినప్పుడు షీ హాస్ టు ఫేస్ ఇట్. తను ఆ పాయింట్ లో ఏదైతే చెప్పారో అలా కన్నా గలీజ్ గా వస్తాయి బయట. నువ్వు ఆ పాయింట్ చేయాల్సిందే కాదు అసలు, శ్రీజ ఎందుకు చేసింది, నువ్వు వేస్ట్ అమ్మా, ఇవి కూడా వస్తాయి. తను అవన్నీ తట్టుకోవాలంటే నవదీప్ అక్కడ అలా లేకపోతే, అలానే ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావు అనే వాళ్ళే అంత ఈజీగా అనుకునే వాళ్ళైతే నిన్ను సెలెక్ట్ చేయరు కదా, నెట్టేస్తారు కదా బయటికి. ఆ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు ఇప్పుడు అర్థం అవట్లేదు. అది ఇంకా అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో తన కోపంలోనో తన ఎమోషన్ లోనో చెప్పేశారు. ఎందుకంటే సమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మళ్ళా నవదీప్ గారు క్లారిటీ కూడా ఇచ్చారు, నేను ఏదో జోవియల్ గా అది పెద్ద ప్లాట్ఫామ్ మీద నీకు చెప్పాలి అంటే ఎవ్వరు రారు. అండ్ ద థింగ్ ఇస్, ఇదే గానీ నువ్వు బిగ్ బాస్ లో చేస్తే డోర్ తీసి వెళ్ళిపో అమ్మా, నీకు నచ్చట్లేదు కదా బిగ్ బాస్, నువ్వు ఉండకు వెళ్ళిపో అంటారు బిగ్ బాస్. నేను చాలా లాంగ్వేజెస్ లో చూసాను ఇది. ఏమైంది, ఎవరో అమ్మాయి నాకు నచ్చట్లేదు నేను ఉండను హౌస్ లో, కన్నడలు నేను ఉండను హౌస్ లో అంటే డోర్ తీసి వెళ్ళిపో అంటే, ఆ అమ్మాయి నేను ఉంటాను అని ఏడిస్తే యు ఆర్ ఎలిమినేటెడ్, యూ హ్యావ్ టు గో అవుట్ అని పంపించేసారు శోభా శెట్టి. షీఈ్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్ యాక్చువల్లీ. మనం తెలుగులో టాపిక్ వచ్చింది కాబట్టి, ఇది తెలుగు షోనా కన్నడ షోనా మనది బిగ్ బాస్? తెలుగు కదా. నువ్వు తెలుగు అమ్మాయి, నేను తెలుగునే. కన్నడకి వెళ్ళి నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ తెచ్చుకోగలవా? అక్కడ నీకు ఛాన్స్ ఇస్తారు, లాంగ్వేజ్ రానప్పుడు. ఇంకొకటి, తెలుగు బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళని తీసుకోకుండా ఎక్కువగా ఈ బయట వాళ్ళనే తీసుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు?
వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయండి. వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండి సీరియల్స్ చేస్తున్నారు కదా. పీపుల్ హ్యావ్ అదే ఎవరు వాళ్ళకి తెలుగు తెస్తున్నారు? బేస్. తెచ్చిన వాళ్ళ తప్పు అది, వీళ్ళ తప్పు అని అనలేం కదా. ఇప్పుడు శోభా శెట్టి కన్నడనా తనది? ఎస్ కన్నడ. Okay, నాకు తెలీదు. తను ఇప్పుడు తనకి ఒక బేస్. ఇప్పుడు నాకు తెలిసి నేను తెలుగు పర్సన్ శోభా శెట్టి నాకు తెలుసు. ఎందుకు? తను తెలుగు ఇండస్ట్రీలో ఉంది. తను తెలుగు ఇండస్ట్రీలో ఉంది. నాకు తెలుగు యాజ్ అ తెలుగు పర్సన్ నేను తను చూసా సీరియల్స్ లో గానీ దాంట్లో. తనని అక్కడి వరకు ఎవరు తెచ్చారో మనకు తెలియదు. ఆ పొజిషన్ సీరియల్స్ లో ఆ సీరియల్ లో తనని తెచ్చినప్పుడు ఆ పొజిషన్ తనే కదా కాపాడుకుంది. తెలుగు నేర్చుకోవడము, తెలుగు పీపుల్ కి నచ్చడానికి కొన్ని పనులు చేసి ఉంటారు. ఇప్పుడు తెలుగు పీపుల్ ఒట్టిగానే ఎవరో వచ్చి చేస్తున్నారు అంటే నచ్చేరు. నచ్చి తనకి తెలుగు పబ్లిక్ ఒక ఆడియన్స్ ఉన్నారు కాబట్టి తను బిగ్ బాస్ కి వెళ్ళారు. ఆ తెలుగు ఆడియన్స్ తెచ్చిన వాళ్ళ తప్పేమో, కానీ శోభా శెట్టి తప్పు కాదు. అది బిగ్ బాస్ టీం వాళ్ళ తప్పు కూడా కాదు. ఎందుకంటే శోభా శెట్టికి తెలుగు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. చాలా అమ్మో కార్తీక దీపం అంటే మా అమ్మ కూడా పోసేసుకుంటది వేరే. ఇంకొకటి జడ్జెస్ 3 జడ్జెస్ లో జోవియల్ ఎవరు, ఫన్నీ ఎవరు, సారీ రూడ్ ఎవరు, లవబుల్ ఎవరు? కొంచెం రూడ్ ఉండేది నవదీప్ గారి. ఓకే, బికాస్ హీఈస్ టూ పర్స్పెక్టివ్ పర్సన్. తను రూడ్ గా ఉంటారు, ఎక్కడ ఉండాలో అక్కడ ఇచ్చి పడేస్తారు. జోవియల్ గా అంటే మన ఇంకేదన్నారు లవబుల్. బిందు మాధవి ఇస్ లవబుల్ బ్రో. ఎందుకంటే షీఈ్ లైక్ ఎలాంటి సీన్ అయినా ఏదైనా తను తీసుకున్న ఆలోచన బట్టి తను ఆలోచించేవి కొన్ని చూస్తే ఇంత పాజిటివ్ గా ఎలా ఉంటున్నారు తిను అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేబీ దాని వల్లే తను హౌస్ లో విన్ అయ్యి బయటికి వచ్చారు. షీఈ్ లైక్ దిస్. అయితే ఒక్కటే చూస్తున్నాం ఆయన్ని. ఆయన ఎంత పెద్ద అది అండ్ బిందు మాధవి. బిందు మాధవి ఎలా అంటే తనని చాలా నెగిటివ్ కూడా వచ్చింది తన షోలో ఉన్నప్పుడు. తను ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఎవరైనా బిగ్ బాస్ గురించి ఏంటి అని అడిగితే చాలా వస్తాయి. మనం ఎలా ఉన్నాము, మన పర్స్పెక్టివ్ ఏంటి, నువ్వు సెల్ఫ్ సెంటర్డ్ అయినా ఎందుకు ఉంది, నువ్వు సెల్ఫ్ సెంటర్డ్ అవ్వడానికి నీకు ఒక రీజన్ ఉండాలి. తను చాలా కష్టాలు పడి వచ్చి ఉంటది, కానీ షీ యాజ్ అ హీరోయిన్ ఆర్ తను ఉన్న పొజిషన్ లో తను చాలా స్పోర్టివ్ గా మాట్లాడుతుంది. వచ్చి షీజ్ లైక్, ఓ ఇదైందా అదైందా, ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, దీని నుంచి మీరు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు, ఇలా మాట్లాడతారు. తనున్న పొజిషన్ లో తను అంత నీట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు తనకి. బట్ షీఈస్ గివింగ్ దాట్ పాజిటివ్ వైబ్ టు ద పీపుల్. నాకు అక్కడ 15 మెంబర్స్ టెన్షన్ లో కూర్చున్నప్పుడు ఎక్కడో మాకు తెలియని పుష్ ఇచ్చారు. ఇప్పుడు నవదీప్ గారు గాని, నువ్వు ఇది చేయట్లేదమ్మా చెయ్యాలి అన్న తను పుష్ ఇచ్చారు. నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అన్న ఆలోచనలు తీసేసి పక్కకు పెట్టి నువ్వు నీలా ఉండు అని తినిచ్చారు. ఇంకా జోయల్ గా నాకు అనిపించింది ఏంటంటే తను అభిజిత్ గారు, బికాస్ హీస్ లైక్ హీ డజంట్ టాక్ టు పీపుల్ ఫస్ట్. తను మాట్లాడినప్పుడు కీ పాయింట్స్ మాట్లాడతారు. ఆయన మాట్లాడక మనం మాట్లాడడానికి ఉండదు. ఇంకా తను ఇచ్చి సైలెంట్ గా ఉన్నోళ్ళు సడన్ గా మాట్లాడితే మనకి మాటలు రావు. ఇంకా నిన్న ఎపిసోడ్ లో చూసారా, అప్పటి వరకు అజిత్ గారు మాతో ఎప్పుడు సీరియస్ అవ్వలేదు. ఒక్కసారి ఇచ్చారు, అందరూ 15 పీపుల్ నోట్లో నుంచి మాట రాకుండా కూర్చున్నాం. హీస్ వెరీ గుడ్ అట్ వాట్ హీ డస్. తను మైండ్ గేమ్ ఆడినా, సీజన్ 4 ని విన్నర్ చేసింది. తను ఏం చేసినా యాజ్ అ పర్సన్. ఇప్పుడు మీకు ఇంకా ఇది షోలో పొట్రే అవ్వలేదు, మన కల్కి అభిజిత్ గారు అంటే ఫుల్ ఇష్టం. ఫుల్ ఇష్టం. తను అంత ఇష్టం ఉన్న ఆ పిల్ల ఊరుకు నేను డాన్స్ చేస్తా, నేను అది చేస్తాను అభిజిత్ గారితో అది ఇది అని అంటే హీ యూస్ టు కమ్ అండ్ గివ్ ద టైమ్ టు హర్. అంటే తనకు అవసరం లేదు ఆయన ఉన్న పొజిషన్ లో గానీ, హీఈస్ హ్యాండ్సమ్, హీఈస్ ఎవ్రీథింగ్ అని చాలా మందికి తెలుసు. మళ్ళీ ఆయన అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హీ ట్రీట్స్ ఉమెన్ యాజ్ లైక్ శివలరీతోని గానీ. ఇప్పుడు ఒక అమ్మాయి నవదీప్ గారిని ఎవరో ఎత్తుకోవాల్సి వస్తుంది. నవదీప్ గారు ఎవరో కాదు, మన రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు. తను ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎత్తుకున్నప్పుడు ఆ పొజిషన్ లో అభిజిత్ గారు ఉంటే వద్దమ్మా, ఆ టాస్కే వద్దు అంటారు. ఫస్ట్ నువ్వు ఆడి వరకు వచ్చావు నన్ను ఎత్తుకోవడానికి, చాలు నువ్వు వెళ్ళు అని అంటారు. బికాస్ హీస్ దాట్ జోయల్, ఒక కైండ్ ఆఫ్ జోయల్. రూడ్ గా ఉండి మమ్మల్ని పుష్ చేసిందంటే నవదీప్ గారు. బికాస్ బీయింగ్ రూడ్ టేక్స్ సో మచ్ గట్స్. ఇప్పుడు తను ఫేస్ చేస్తున్నారు బయట కామెంట్స్ గానీ అవన్నీ చూస్తుంటే అదే ఇప్పుడు తనకు అవసరం లేదండి. బిగ్ బాస్ కి వచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష లాంటి పెద్ద షోలో కూర్చొని అక్కడ కూడా నెగిటివ్ అవ్వాల్సిన అవసరం నవదీప్ గారికి లేదు అని నేను అంట. ఎందుకంటే హీఈస్ అన్ ఎంటర్టైనర్ అని అందరికీ తెలిసినప్పుడు
వై షుడ్ యూ టేక్ అన్ అదర్ ఫేజ్ ఆఫ్ బీయింగ్ రూడ్ అండ్ ట్రైంగ్ టు పుష్ పీపుల్? అవసరం లేదు తనకి టీఆర్పీ ఉంది, హీఈస్ అ బిగ్ సెలబ్రిటీ, తనకు అన్ని ఉన్నాయి. దేర్స్ నో రీజన్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ బీ రూడ్. తను అది చూస్ చేసుకుని ఆ పొజిషన్ లో కూర్చున్నందుకు నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ నెగిటివ్ గా, ఇప్పుడు అబ్యూజివ్ గురించి మాట్లాడినందుకు నాకు ఇన్ని వస్తున్నాయి బయట. ఆయన సెలబ్రిటీ ఉండి మనుషులతో రూడ్ ఉంటుంటే ఆయనకి ఎన్ని వస్తుంటాయి? ఆయనకు అవసరం లేదు తెలుసు కూడా. అది నాకు వస్తాయో రావో తెలియదు కాబట్టి నేను మాట్లాడా. తనకి అవసరం కూడా లేదు మాట్లాడేది, కానీ తను మాట్లాడారు. అది కృషి గారు వచ్చి ఒక టాప్ డైరెక్టర్ వచ్చి షోకి అవ్వని నీకు నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తాను అనేసి అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అది అవ్వని హౌస్ లో సెలెక్ట్ చేయలేదు ఆ ఫీల్ ఉన్నా గానీ చాలా మంది డైరెక్టర్ వచ్చి నీకు ఛాన్స్ ఇస్తాను అన్నప్పుడు చాలా రెస్పెక్ట్ అనేది పెరిగి ఉంటది. అది వాళ్ళ పర్స్పెక్టివ్. డైరెక్టర్స్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి గేమ్ తో సంబంధం లేదు, వాళ్ళకి మన టాలెంట్ తో సంబంధం. క్రిష్ గారు వచ్చి చెప్పారు చూసారా? క్రిష్ గారు కొంచెం అంటే వచ్చిన వాళ్ళని వీళ్ళు కూడా దేనికొక దానికి యూజ్ చేస్తారు. ఒక బేస్ వచ్చినప్పుడు చెప్పేదానివి అనేసి తనకి ఒక పర్స్పెక్టివ్ ఉంది కొంతమంది మీద, కొందరు తెలియదు. తెలియని వాళ్ళు మన టాలెంట్ చూసి గుర్తుపట్టడం ఈజ్ వెరీ హ్యూజ్. ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. ఇంకా వచ్చే వాళ్ళు కూడా వస్తారు చూడండి మీరే. ఇట్స్ లైక్ నైస్. అగ్ని పరీక్ష వల్ల ఏమైందంటే ద వర్త్ పీపుల్ అంత మందిలో బయటికి వచ్చాక అగ్ని పరీక్ష ఓన్లీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి జరగలేదు. మీరు మీ గురించి బయట చూపించుకోవడానికి, మీరు యాజ్ ఎ పర్సన్ ఏంటి, మీరు ఇది అని చూపించుకోవడానికి అది పెద్ద హ్యూజ్ అదైంది. చాలా మందికి అయింది. ఇప్పుడు ఆ 45 పీపుల్ ఎవరైతే వెళ్ళిపోయారో దాంట్లో వర్త్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మేబీ వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో పనికిరారు, కానీ బయట లైఫ్ లో చాలా వర్త్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళది ఏం జరుగుతుంది అని చూపించుకున్నారు. ఇప్పుడు బయట వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ లో చూస్తే అందరికి పాజిటివే. ఎందుకంటే బికాస్ వాళ్ళ లైఫ్ లో ఆయన నెగిటివ్ వాళ్ళు చూపించుకున్నారు కాబట్టి, వాళ్ళు అక్కడ కట్ ఆఫ్ అయిపోయారు కాబట్టి. అయినా వాళ్ళ షోలోకి వెళ్ళకపోయినా దాట్ అగ్ని పరీక్ష గేవ్ దెమ్ అ బేస్. ఈ అబ్బాయి ఇదా అని లక్షలాది మందికి తెలిసింది. అది అగ్ని పరీక్ష ఇచ్చింది కామనర్స్ కి అని నేను గట్టిగా ఎక్కడైనా అడిగితే చెప్తా. అది బికాస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ మే హ్యాపెన్. టాప్ 5 ఎవరు వెళ్తారో మాకు తెలియదు. మీకు ఒక ఇది ఉంటది కదా, వీళ్ళు వెళ్ళొచ్చు అనేసి ఏమన్నా మీకు ఉందా అది స్కోప్? నాకు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఎలా టెలికాస్ట్ అవుద్ది మేము కొంతమందిని అనుకున్నాము. ఇప్పుడు వాళ్ళు అంటే నేను ఇప్పుడు వీడున్నాడు షాకిబ్, వాడు ఒక్కలాగా పొట్రే అవుతున్నాడు. ఇప్పుడు వాడు లక్కను వాడు లక్కను తొక్కేసి యాజ్ ఎ పర్సన్ చాలా మంచోడు వాడు. నేను వాడితో అంత టైం స్పెండ్ చేయడం వల్ల నేను అందరినీ మామ అనేదాన్ని, వాడితో ఉండడం వల్ల మచ్చ అంటున్నా. నా ఫ్రెండ్స్ అందరు నువ్వేంటి మచ్చ అనవు కదా నువ్వు ఎందుకంటున్నా అంటే షాకిబ్ గారి వల్ల అలవాటు అయిపోయిందిరా అనుకున్నా నేను. యాజ్ అ పర్సన్ ఈజ్ వెరీ గుడ్, కానీ ఎక్కడో ఒక దగ్గర బ్లాంక్ అయిపోతాడు మనోడు. బ్లాంక్ అవుతాడు ఒక్కసారిగా, థాట్ ప్రాసెస్ పనిచేయదు. అది సడన్ గా ట్రిగర్ అయిపోడు, కానీ వాడు ట్రిగర్ కూడా అవుతాడు. అందరూ అవుతారు ఆ పొజిషన్. పగలగొట్టే దగ్గర చూసారా? నేనైతే నాకేడుపు వచ్చేసింది బాబు. అసలు చాలా మంది చూపిలేదు, మేము ఘోరంగా ఏడ్చేసి స్పీచ్లు ఇచ్చాము అక్కడ. కానీ ద థింగ్ ఇస్ వాడికి అది అంత ఇంపార్టెంట్ అనిపించడం ఇస్ గ్రేట్. అసలు నేనైతే చేయలేను. నేను ఆ 6 people లో నేను ఉన్నాను, నేను చేయలేదు. నాకు అనిపించలేదు. ఎందుకంటే మా ఫాదర్ ఇల్లున్నారు, ఇప్పుడు తను నుంచోడానికి కూడా లేని పొజిషన్ లో ఉన్నారు. తన ఫొటోస్ దాంట్లోనే ఉన్నాయి. మేము ఎప్పుడెప్పుడో ఏదో ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు మా డాడీతో నేను అసలు ఫోటోలు దిగింది 2-3 ఉన్నాయి. ఫస్ట్ మైండ్కి వచ్చింది ఆ ఫోటోలు ఉన్నాయి, మళ్ళీ నేను దిగలేనేమో, వద్దులే బాబాయ్ అనిపించి ఫోన్ ఒక అడిగేసి వెనక్కి వెళ్ళిపోయింది. నా 10 seconds మైండ్ లో ఏమేమి నడుచుంటాయో ఒక మిడిల్ క్లాస్ లో ఉన్న అమ్మాయికి అర్థమవుద్ది. ఎందుకంటే నా ఫోన్ నేను కొనుక్కున్నాను అండ్ ఆ ఫోన్ నా దగ్గర ఉండి 7 years అవుతుంది. 7 years అయ్యే ఫోన్ అయిపోయింది కదా, పాత ఫోనే కదా అని కూడా పడగొట్టేవచ్చు. కానీ చాలా మెమరీస్ ఉంటాయి దాంట్లో. అది అండ్ మనోడు ఈఎంఐ కూడా కట్టలేదు అంట దాన్ని. వాడు ఇంకా ఆన్ గోయింగ్ ఈఎంఐలు ఉన్నాడు, ఫోన్ పలగొట్టేశాడు. వాడి ఫోన్ కి ఇంకా డబ్బులు కడుతున్నాడు. వాడు నాకు వాడు కొట్టిన వెంటనే అలా సీన్ అంతా అయిపోయింది. వాడు వెనకకి వచ్చి అలా ఎలా పలగొట్టేశారు అంటే అసలు దానికి నేను డబ్బులు కూడా కట్టలేదు రా అంటున్నాడు వాడు. కానీ ఇట్ వాజ్ లైక్ అది వాడికి ఆ పాయింట్ లో సెకండ్ ఛాన్స్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నేను ఎక్కడో నేను ప్రూవ్ చేసుకోలేదు, ఏడ్చేసాడు. వాడి ఇంటర్వ్యూ కూడా సరిగ్గా వాడు 100% ఇయ్యలేదంట. దాని తర్వాత మనీ టాస్క్ లో కూడా ఏదో వాడు ఇయ్యలేకపోయాడు. మనీ టాస్క్ అంటే ఇప్పుడు కల్కి గారు ఇదే మన ఇతను లేపారు కదా మంచి మనిషి
మనీష్ అతను ఒక పాయింట్ రేస్ చేశారు చూడండి మొన్న. ఆ, నువ్వు చెప్పేసి వచ్చావు ఆల్రెడీ, యు ప్రిపేర్. చెప్పేసి వచ్చిన ఎవరండి 90,000 వేస్తారు? ఇప్పుడు మన మిడిల్ క్లాస్, మనకు అర్థం అవుద్ది. మీకు ఉండుంటారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కి సడన్ గా ఫోన్ చేసి నువ్వు ఏది రీజన్ ఇవ్వకుండా నాకు 90,000 ఇయ్యి అంటే ఇచ్చే వాళ్ళు ఉండాలి ఫస్ట్. కల్కి ఉన్నారు ఇచ్చేవాళ్ళు, అది తన బ్లెస్సింగ్. ఇప్పుడు అందరికి ఉండరు. ఇప్పుడు మా ఫాదర్ కి అలా అయినప్పుడు నా ఫ్యామిలీ వాళ్ళే వచ్చి రూపాయి ఇయ్యలేదండి, మేమే చేసుకున్నాం. కింద మీద పడి 7 లక్షలు 8 లక్షలు వాళ్ళని బ్యాంక్స్ లో అప్లై చేసి మాకున్న జాబ్స్ నుంచి మెడికల్ అది తీసుకొని అంతా చేసి మేము చేసాం, కానీ మాకెవరో చేయలేదు. కల్కి అదొక బ్లెస్సింగ్. తన లైఫ్ లో ఉన్నారు ఫ్రెండ్స్, అడిగిన వెంటనే ఇచ్చే వాళ్ళు ఉన్నారని నాకు అనిపించింది. అది చూసినప్పుడు నా 2 నిమిషాలు 90,000 వేసేసారా? నా ఫ్రెండ్స్ ఉన్నారు 10 రూపాయలు ఏరా టిఫిన్ తక్కువ అని అడుగుతారు నన్ను. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు నా ఏజ్ ఎంత 22. నాకున్న సర్కిల్లో నేనే ఓకే నేను జాబ్ చేసుకుని ఒక ఫినాన్షియల్ స్టేట్ లో ఉన్నాను. ఎందుకంటే మా మొత్తం ఫ్రెండ్ సర్కిల్ లో నేను రిచ్. నన్నే అడుగుతారు. నేను 90,000 అడగమంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్. తనకు అది అయింది. దట్స్ గ్రేట్ అసలు. కానీ ఆ కాంట్రవర్సీ మొత్తం ఐ ఫెల్ట్ కి ఎక్కడో మన షాకేబ్ గారు ఆలోచించలేదురా వీడు అనుకున్నాను నేను. ఎందుకంటే వాడికి ఫస్ట్ థింగ్ వాడు స్టూడియో నుంచి ఒకసారి బయటికి వెళ్ళిపోతే ఇంకా ప్లాట్ఫామ్ దొరకదు మళ్ళా. కాదు ఫస్ట్ వాడికి టాస్క్ జరిగినప్పుడు స్టూడియో నుంచి ఒకరు బయటికి వెళ్ళాలి, కల్కి అయినా షాకేబ్ అయినా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాడు ఇప్పుడు కల్కిది ఏదైతే జరిగిందో ఇట్ హ్యాపెన్స్ ఫర్ లైక్ 30 minutes అనుకోండి, మనకు 5 seconds లో చూపించారు. వాడు బయటికి వెళ్ళిపోయి ఒక 1 గంట ఉండి సడన్ గా స్టూడియోకి వచ్చి స్టేజ్ మీదకి ఎక్కి థాట్ ప్రాసెస్ పనిచేయదు. ఫస్ట్ థింగ్ మనం రిలాక్స్ అయ్యి వస్తాం బయటికి వెళ్ళి, బయట సెట్ వాళ్ళతో మాట్లాడడము కూర్చోవడము ఏదో జరుగుద్ది. అలా అయిన వెంటనే పిలిచేసి సీరియస్ గా ఇది చెయ్యాలి నువ్వు అని అనేసి ఫస్ట్ థాట్ ప్రాసెస్ పనిచేయదు. వాడికి ముందే టైం పడుతుంది మనవాడికి ఆలోచించడానికి. వాడికి అది ఉంది, షాకిబ్ వాడికి ఉంది. అది కొంచెం ఆలోచిస్తాడు, ఆలోచించిన తర్వాత తీసుకున్నది కరెక్ట్ ఉంటది. మళ్ళీ నాకు షాకిబ్ ని చూస్తే ఎక్కడ వచ్చిందంటే నథింగ్ ఈస్ బెటర్ దార్ సంథింగ్ అంటాడు చూడు ఒకటి. ఇది ఈజ్ వైబ్ బ్రో, వైబ్ ఉంటది. ఏం చేస్తున్నావు ఏంటి ఏం అర్థం అవ్వలే. వాడు ఏంటంటే వాడికి 1 గంట ఇచ్చారు అనుకోండి, గంటలో 5 నిమిషాల్లో చేసే పని వాడు గంట ఆలోచించి చేస్తాడు. సో వాడికి 1 గంట ఇస్తే కరెక్టే చేస్తాడు మనోడు. కానీ బిగ్ బాస్ వాళ్ళు ఇయ్యరు కా, వాడికి అదే తప్పైంది. చాలా పాయింట్స్ లో అవుద్ది మనోడికి అక్కడే. అది అది మీరు మిమ్మల్ని వద్దు అనుకుని ఎవరైతే మిమ్మల్ని హేట్ అనను ఎవరైతే మీకు దూరం అయ్యారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇదిగో మా డాలియా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది అని ప్రూవ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? అది ఒక్కటి గుర్తుపెట్టుకుని మైండ్ లో గేమ్స్ ఎక్కువ ఆడడము. మా అమ్మ ఇంకా మా నాన్న అడిగిన అమ్మని బిగ్ బాస్ హౌస్ లో తీసుకొని రావాలి, అది మీ డ్రీమ్ అన్నారు. అదొక్కటి మనసులో పెట్టుకొని గేమ్స్ అన్ని నీట్ గా ఆడుతూ ఓకేనా, ఎక్కువగా కంటెంట్ ఇస్తూ ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి. ఓకేనా? వాళ్ళందరూ మీరు ఎవరైతే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళారో వాళ్ళే మా డాలియా అని మీ దగ్గరకు వస్తారు. ఆ రోజు ముందుంది. సో దానికోసమే మీరు ట్రై దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమన్నా చెప్పాలి అనుకుంటే చివరిగా చెప్పుకోవచ్చు. నేను ఏం చెప్పాలి, హాయ్ డాలియా షరీఫ్. నన్ను మీరు అగ్ని పరీక్షలో చూసుంటారు. అండ్ ఇప్పటి వరకు అయ్యే టాస్క్స్ లో గానీ కొన్ని తప్పులు అయ్యాయి. దానికి నేను పర్సనల్ గా ఐ ఫెల్ట్ ఎక్కడో నేను కంగారులో ఉండేను, టెన్షన్ లో ఉండేను, బ్యాక్గ్రౌండ్ లో ఏదో నడుస్తుంది నా బ్రెయిన్ లో, ఇవన్నీ తీసేసి ఆలోచించాల్సిందే అని ఒకటి అయింది. మేబీ ఒకసారి తప్పు జరిగితేనే తెలుస్తుంది, ఎవరికైనా తప్పు జరిగితేనే తెలుస్తుంది. ఆ తప్పు నుంచి నేర్చుకొని బయటికి ఎలా వచ్చామన్నది. జెన్యూన్ గా మీకు నేను నచ్చితే మీరు చూస్తారు, ఇంకా ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి, మా గేమ్ మీరు చూస్తారు, ఎక్కడో డెవలప్ అవుతాం మేము. ఆ డెవలప్మెంట్స్ లో లాస్ట్ కి వీళ్ళు అగ్ని పరీక్షలో నుంచి బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఎవరు పదునుగా ఉన్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళకి మీరు వెళ్ళి ఓటు వేయండి. నాకేయండి అని నేను అడుక్కోను ఫస్ట్, ఎందుకంటే నేను ఎన్నిసార్లు అడుక్కున్నా మీరు ఎయ్యరు. మీకు అనిపించాలి డాలియా ఇస్ వర్త్ టు గో ఇన్ సైడ్. మీకు అనిపిస్తే ప్లీజ్ వెళ్ళి ఓట్ చేయండి. ఇది నేను చెప్పగలుగుతాను, కానీ నేనేం చేయకుండా వెళ్ళి వేసేయండి ఓట్లు అని నేను అనట్లేదు. మీరు గేమ్ చూడండి, మీకు జెన్యున్ గా ఈ పిల్ల 100% ఎఫర్ట్ పెడుతుంది, ఈ పిల్ల ఇక్కడెక్కడో లాగ్డ్ ఉంది అని మీకు అనిపిస్తే మీరు నాకు సపోర్ట్ చేసి లోపలికి పంపండి. లోపలికి వెళ్ళాక మాత్రం ఈ టెన్షన్లు ఇవన్నీ ఉండవు కాబట్టి ప్యూర్ గా నేను ఎలా ఉంటానో మీకు ఆ 24 hours నడుస్తుంది కాబట్టి మీరు నన్ను చూస్తారు. అక్కడ దాకా మీరు పంపిస్తేనే ఐ విల్ బి హ్యాపీ. అది ఓకే, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎందుకంటే నేను అసలు
ఈ ఇంటర్వ్యూస్ ఇప్పటి వరకు కష్టం ఇయ్యలేదు నా లైఫ్ లో, ఫస్ట్ టైం జరుగుతున్నాయి. నాకు స్ట్రెస్ లో వచ్చినా మీరు నన్ను కూల్ డౌన్ చేసి నార్మల్ గా నా కాఫీ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. దట్ విల్ మేక్ లేకపోతే మీ కింద నన్ను కామెంట్లు వేసుకుంటారు, ఇంటర్వ్యూ పిలిచావు, కాఫీ ఇష్టం, కాఫీ ఇవ్వలేదు, ఎందుకు పిలిచావురా అని. ఆ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టినందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీరు Yeah. మనస్ఫూర్తిగా బిగ్ బాస్ హౌస్ లో చూడాలి మిమ్మల్ని అనేసి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ కోరుకుంటున్నాను. యూ. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.